మాతృదేవోభవ. ననుగన్న తల్లి మ్రొక్కెదా నిన్ను నన్నునుగన్న తల్లినే ప్రార్థింతున్. నన్ను మరువకుండగా నిన్నును మంచి దారి నడుపుచునుండన్. ననుగన్న తల్లి మ్రొక్కెదా నన్నునుగన్న తల్లినే ప్రార్థింతున్. జీవన యాగం కార్యక్రమం ప్రధానంగా జీవితపు విలువలను తెలియజేస్తూ భారతీయమైన విలువల్ని పాటిస్తూనే జీవితంలో విజేత కావడం ఎలా, మన ఉద్యోగాల్లో, మన సంసారాల్లో, మన సమాజంలో అనేక రంగాల్లో మనం విజయం సాధించడం ఎలా, మన వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకోవడం ఎలా, మనం నిపుణంగా సంభాషించడం ఎలా, నాయకత్వ లక్షణాలు నేర్చుకోవడం ఎలా, మనం ఒక సంస్థని నిర్వహించుకోవడం ఎలా, ఒత్తిడిని తట్టుకోవడం ఎలా, ఇలా అనేక నైపుణ్యాలు మీకు అందించడం కోసం మా టీవీ వారు మీ యందు ప్రత్యేకమైనటువంటి అభిమానంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి యువతరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమ లక్ష్యం ఒక పద్యంలో మనం చెప్పుకుంటున్నాం. ఆరయ జీవనయాగము భీరుండును తక్షణము వీరుండగు. సాధారణ జీవనము అసాధారణ భావనము. సాధారణ జీవనము అసాధారణ భావనము. భారతావని సొమ్ముల్. సాధారణ జీవనము అసాధారణ భావనము. భారతావని సొమ్ముల్. సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అంటారు ఆంగ్లంలో. అదే సాధారణ జీవనం అసాధారణ భావనం. ఇది మన భారతీయ సంస్కృతి పరమార్థం. అది దృష్టిలో పెట్టుకుని అనేక విషయాలు అందరికీ, ప్రత్యేకించి మహిళలకి, యువతరానికి అందజేయడం కోసం ప్రాచీన సాహిత్యంలోని రకరకాల గ్రంథాల్లోని శ్లోకాలు, పద్యాలు, సూక్తులు, సామెతలు, జాతీయములు ఆధారంగా పిరికితనం ఉన్నవాడు కూడా తక్షణం ఈ పావుగంట ఈ కార్యక్రమాన్ని చూస్తే వీరుడులా తయారయ్యేలాగా ఆత్మవిశ్వాసం, పరమాత్మ విశ్వాసం రెండూ పెరిగే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం మీకోసం. ఆరయ జీవనయాగము భీరుండును తక్షణము వీరుండగో. సాధారణ జీవనము అసాధారణ భావనము. భారతావని సొమ్ముల్. మొట్టమొదటిగా ఈవేళ యువతరం చాలామంది ఉద్యోగాలు ఎలా దొరుకుతాయి, ప్రభుత్వం ఎలా మాకు ఉద్యోగాలు ఇస్తుంది, లేదా మేము ఎలా సంపాదించుకోవాలి, అసలు ఉద్యోగం సాధించే వరకు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని చాలామంది 30 ఏళ్ళు 35 ఏళ్ల పెళ్లి కొడుకులు పెళ్లి కూతుళ్ళు కూడా ఉండిపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ముదిరిపోతున్నారు. కానీ వివాహం 25 నుంచి 28లోగా అయిపోవాలి. అప్పుడే పిల్లల్ని కనడం, పెంచడం, వాటికి సంబంధించిన ఓపికలు ఉంటాయి. మరి ఇంత చిన్న వయస్సులో ఇలా చదువు పూర్తి కాగానే 2-3 ఏళ్లలోనే మనం ఉద్యోగం సంపాదించాలంటే ఏ లక్షణం ఉండాలి? వస్త్రేణ వపుషా వాచ విద్యయా వినయేన చ. వస్త్రేణ వపుషా వాచ విద్యయా వినయేన చ. వకారైః పంచభిర్యుక్తః నరో భవతి పూజితః అంటున్నాడు సంస్కృత కవి, చాటు కవి. తెలిసిన వాటికి మనం కవుల పేర్లు చెప్పుకుంటాం, తెలియని వాటికి, అజ్ఞాతంగా ఉన్న వాటికి నమస్కారం చేసి చెప్పుకుంటాం. ఎప్పుడు మనం పాట పాడినా, పద్యం పాడినా, శ్లోకం పాడినా ఆ పద్యం ఎవరిదో చెప్పి పాడడం ధర్మం. అందుకని సంస్కృత సుభాషితాల్లో ఇది చాలా గొప్పది. వస్త్రేణ వపుషా వాచ విద్యయా వినయేన చ. వకారైః పంచభిర్యుక్తః నరో భవతి పూజితః. 5 వకారాలు దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా మానవుడు పూజింపబడతాడు, గౌరవింపబడతాడు, అనుకున్నది సాధిస్తాడు. ఇక్కడ ఏదో పూజిత అనగానే ఏదో అర్చన, అభిషేకం అనే అర్థాలు తీసుకోకూడదు. గౌరవింపబడతాడు, అనుకున్నది సాధిస్తాడు. ఇక్కడ మానవుడు అంటే స్త్రీ పురుషులు ఇద్దరు. మన ప్రసంగాల్లో ఎక్కడ పురుషుడు, పురుష ప్రయత్నము, పురుషార్థము అంటే మన వేదాంతంలో కానీ మన సాహిత్యంలో కానీ మానవ ప్రయత్నం అనే అర్థం, అంతేగాని మగవాళ్ళనే అర్థం కాదు. పురి శేతే ఇతి పురుష అంటారు. నిజానికి పురుషుడు అంటే మగవాడనే అర్థం రూఢైపోయింది. కానీ నిజానికి పురుష శబ్దానికి అర్థం పురి శేతే ఇతి పురుష. పురి అంటే శరీరము, శరీరమునందు ఉండువాళ్ళు పురుషులు. శరీరంలో మగవాళ్ళే ఉంటున్నారు, ఆడవాళ్ళు ఉండట్లా. అందుకని మన వేదాంతంలో, మన సాహిత్యంలో, మన వేదశాస్త్ర పురాణాల్లో ఎక్కడ పురుష సూక్తం అన్నా, పురుష ప్రయత్నం అన్నా, పురుషార్థం అన్నా, ఉద్యోగం పురుష లక్షణం అన్నా మగవాడికని అర్థం కాదు, మనుషులందరికీ అని అర్థం. అందులో ఆడ మగ అందరూ వస్తారు. 5 వకారాలు కలిగి ఉండాలి. ముందుగా వస్త్రేణ,
తర్వాత వపుషు శరీరం, తర్వాత వాచ వాక్కు, విద్యయ చదువుకున్న విద్య, తర్వాత వినయేనచ. ఈ 5 లక్షణాలు కలిగి ఉంటే ఉద్యోగం మన కాళ్ళ దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది మీరు ఎక్కడ ఉన్నారని. నా రత్నం అన్విష్యతి మృగ్యదేహితత్ అంటాడు కాళిదాసు కుమార సంభవంలో. రత్నాన్ని వెతుక్కుంటూ జనం వస్తారు కానీ జనాన్ని వెతుక్కుంటూ రత్నం వెళ్ళదు కదా అంటారు. విద్యార్థులందరూ రత్నాల్లాగా తయారైతే ఉద్యోగానికి ఏముందండి, మన ఇంటి దగ్గరికి వచ్చి బాబు మీరు రండి, బాబు మీరు రండి, మా దగ్గర చేరండి, మీకు ఏం కావాలి అడగండి అని అడిగి చెబుతారు. నేను మా ఆవిడ ఒక్కచోటే ఉద్యోగం చేస్తామండి, మా ఆవిడకు కూడా ఉద్యోగం ఇస్తేనే నేను వస్తానండి అంటే ఇస్తారు. ఎందుకంటే మీరు అవసరం కాబట్టి. మన అవసరం వారికి కలిగేలా మన ప్రతిభను మనం పెంచుకోవాలి కానీ దేవుళ్ళు ఆడకూడదు. నాకు ఉద్యోగం ఇవ్వండి, నన్ను కాపాడండి, మా వర్గానికి అనుకరించండి, మేము బలహీన వర్గాలు. ఇది ఆత్మవిశ్వాసం లేని వాళ్ళు మాట్లాడే మాట. అలాంటి ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలంటే ముందు వస్త్రేణ, నీ వేషధారణ ఉద్యోగానికి తగినట్టుగా ఉండాలి. ఈయన కూర్చోలేడు, నుంచోలేడు, కూర్చుంటే ప్యాంటు చినిగిపోతుంది, నుంచుంటే కష్టం అవుతుందంటే ఉద్యోగం ఎవరిస్తారు? మన ఉద్యోగాన్ని బట్టి తగిన వేషం వేసుకుని, నేను ప్రాచీనమైన సూక్తులు సామెతలు అన్నీ చెప్పడానుకున్నా. నేను ఎలాంటి వేషంలో ఉన్నా, ఇక్కడ ఒక జీన్స్ ప్యాంట్ వేసి రెడ్ టీషర్ట్ వేస్తే మీరు వింటారా? ఈయనెవరండి, గురువు గారు కాదు అంటారు. అంచేత ఒక ఉండాలి దానికి తగిన పద్ధతి. ఒక ఉపాధ్యాయుడు తెల్ల పైజమా తెల్లలాల్చి వేసుకుంటే హాయిగా పాఠం వింటారు. అలాగే అమ్మాయిలు కళాశాలకు వెడుతున్నారు, అనవసరపు అంగాంగ ప్రదర్శన లేకుండా వేషం వేసుకోవాలి. ఇలా చెప్పకూడదంటే ఎలాగా, ఎవరు చెబుతారు? ఆ తర్వాత వాళ్ళు వెంటబడ్డారు వీళ్ళు వెంటబడ్డారంటే పడరా? మనమే ప్రదర్శన చేసుకుంటూ పోయాక వెంటబడకుండా ఎలా ఉంటారండి? ఓ 1,00,000 రూపాయలు దగ్గర ఉన్నాయి, దాని లోపల దాచుకుంటామా లేకపోతే ఊరికి జేబులో పెట్టుకుని వెళ్ళిపోతామా? అలాగే స్త్రీలు కూడా తమ సౌందర్యాన్ని అనేక రకాల విషయాల్ని కాస్త దాచుకోవాలి. ఎందుకంటే వాటి కోసం ఆశించే వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఓ 10 రూపాయల నోటు ఉంటే జేబులో పెట్టి కడతాం, ఓ 1000 రూపాయలు ఉంటే లోపల జేబులో పెట్టుకుంటాం, 1,00,000 రూపాయలు ఉంటే ప్యాంటు లోపల పెద్ద పరసు ఒకటి పెట్టి బిగించి పెడతాం, ఎందుకంటే ఎవరికీ తెలియకూడదు. అలాగే మానాభిమానాలు కూడా అంతే, దాచుకోవలసినంత దాచుకోవాలి సౌందర్యాన్ని. అప్పుడు అవసరమైన చోట వినియోగం అవుతారు. రేపు పెళ్ళైన తర్వాత ఎవరు వద్దన్నారట. అందుకని వస్త్రేణ, చదువుకునే అమ్మాయి, చదువుకునే అబ్బాయి, పాఠం చెప్పే గురువు ఎవరైనా సరే వారికి తగిన వేషధారణలో ఉండాలి. ఉద్యోగం రావాలన్నా అంతే. ఓ చినిగిపోయిన జీన్సు, అది కూడా ఇక్కడో చినుగు, ఇది ఫ్యాషన్ అని ఇంటర్వ్యూకి వెడితే వాళ్ళు ఈ పిచ్చాడు మన దగ్గర పనిచేసే రకం కాదురా అనుకుంటారు వాళ్ళు. అందుకని కాస్త శుభ్రమైన వేషంలో ఉండాలి. రెండవది వపుష, ఇవాళ దీన్నే బాడీ లాంగ్వేజ్ అంటున్నారు. ఆ ఉద్యోగానికి వెళ్ళినా, పెళ్లి చూపులకు వెళ్ళినా, కళాశాలకు వెళ్ళినా, ప్రిన్సిపాల్తో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా మనం నిలబడిన విధానం, కూర్చున్న విధానం, చేతులు కాళ్ళు ఆడుస్తున్న విధానాన్ని చూస్తారు. దాన్ని బట్టి గ్రహిస్తారు. ఎవరైనా పెద్దవాళ్ళ ముందు కూర్చుని ఊరికే ఇలా కాళ్ళు ఊపేస్తూ కూర్చున్నాం అనుకోండి, వీడికి అసలు కూర్చోవడం తెలియదండి, ఏమిటండి ఆ ఊపడం ఏంటండి, కాళ్ళు ఊపుతారు, కాళ్ళు ఊపితే శని కూడా అలా అనుకుంటారు. వెంటనే మనకేం చెప్పరు. ఇంకొకరిని ఎవరినైనా చూడండి, తెలివితేటలు ఉంటే ఉండొచ్చు కానీ ఆ కూర్చున్న విధానం నాకు నచ్చలేదండి, రేపు మన కార్యాలయంలో ఇలాగే పనిచేస్తాడా అంటారు వెంటనే. అంచేది ఆ బాడీ లాంగ్వేజ్ అదే వపుష అన్నారు ప్రాచీన కాలంలో, కొన్ని వేల ఏళ్ల క్రితం చెప్పిన మాట. నువ్వు నిలబడే విధానం, కూర్చునే విధానం, అన్నం తినే విధానం, మంచినీళ్ళు తాగే విధానం, మంచినీళ్ళు తాగుతున్నాం చొక్కా మీద పడకుండా తాగాలి, అదొక నేర్పు. అందుకని గడగడగడ తాగడం, ఓ అని తుడుచుకోవడం చూస్తే వీడు మంచినీళ్ళు తాగడం కూడా తెలియదు అనుకుంటా. కాఫీ తాగాం, టీ తాగాం, ఖచ్చితంగా అది చొక్కా మీద పడింది అనుకోండి, మరక ఒకటే కాదు ఇక పోదది. ఎన్ని ఇబ్బందులు, టీ తాగడం తెలియదు అనుకుంటారు. ఆఫీసులో టీ తాగడం ఎలా, కూర్చోవడం ఎలా, ఆడవాళ్ళతో మాట్లాడడం ఎలా, మగవాళ్ళతో మాట్లాడడం ఎలా, ఇవన్నీ బాడీ లాంగ్వేజ్ వపుష. అలాగే విద్యయా, మూడవది విద్య. అంటే ఆ ఉద్యోగానికి తగిన విద్యా అర్హత మనకు ఉండాలి. ఏదో కళాశాలలో ఉద్యోగం ఉంది, పాఠాలు చెప్పాలి, బాబు మీరు సైన్స్ పాఠాలు చెప్పాలి, అందులో బాటనీ చెప్పాలంటే ఎంఎస్సి బాటనీ డిగ్రీ ఉండాలంటారు. నాకు డిగ్రీ లేదండి, చాలా తెలివితేటలు ఉన్నాయండి, మా దొడ్లో మొక్కలన్నీ నేనే పెంచుతానండి, రకరకాల పువ్వులన్నీ నేనే చూస్తా. అబ్బా బాబు నీకు గొప్ప పరిజ్ఞానం ఉంది కానీ డిగ్రీ లేదు కదా. మాది కళాశాల, ప్రభుత్వం వాళ్ళు వస్తారు, పరిశీలన చేస్తారు, సర్టిఫికెట్ అడుగుతారయ్యా, సర్టిఫికెట్ లేకుండా ఉద్యోగం ఇస్తే మమ్మల్ని మూసేస్తారు నాయన. అంచేది నీకు ఎన్ని తెలివితేటలున్నా ఒక సర్టిఫికెట్ ఉండాలి. అలాగని సర్టిఫికెట్ సరిపోదు, తెలివితేటలు ఉండాలి. కొంతమంది దొంగతనంగా కూడా సర్టిఫికెట్ సంపాదిస్తారు. తీరా ప్రశ్న వేసేసరికి ఐ డోంట్ నో అని మొదలు పెడతారు. మీరు ఇంక డోంట్ నో అన్నప్పుడు నువ్వు పని ఎలా చేస్తావు? అంటే తెలివితేటలు ఉండగానే సరిపోదు, దానికి తగిన యోగ్యతా పత్రం ఉండాలి. అలాగని యోగ్యతా పత్రం ప్రమాణం కాదు సర్టిఫికెట్. యోగ్యత కంటే అర్హత కంటే యోగ్యత ముఖ్యం. చాలా వాటికి మనం అర్హత కలిగి ఉంటాం, యోగ్యత లేదు మనకి. ఇవాళ ఒక డిగ్రీ చదివిన సర్టిఫికెట్ ఉంటే, ఎంబీఏ అని ఒకటి ఉంటే అర్హత వచ్చినట్టే, ఒక మేనేజ్మెంట్ కింద పనిచేయడంలో అర్హత వచ్చినట్టే. కానీ 4 ప్రశ్నలు వేస్తే మనం చెప్పలేకపోతే ఏమనుకుంటాడు ఆయన, ఈయనకి అర్హత ఉంది కానీ యోగ్యత లేదండి అంటాడు. అర్హతతో పాటు యోగ్యత సంపాదించాలి. అలాగని అర్హత తక్కువది కాదు. అంచేత వస్త్రేణ వపుష వాచ విద్యయ, మూడవది విద్యగా చెప్పుకోవాలి. సర్టిఫికెట్ ఉండాలి మనకి, ఏదో డిగ్రీ కావలసిన పరిజ్ఞానం. 4వది ముఖ్యమైనది వాచ, మీరు మాట్లాడే విధానాన్ని బట్టి మీకు ఉద్యోగం ఇస్తారు, మీరు మాట్లాడే విధానాన్ని బట్టి మీకు పెళ్ళి అవుతుంది.
మీరు మాట్లాడే విధానాన్ని బట్టి మీ ఉద్యోగం నిలబడుతుంది, మీరు మాట్లాడే విధానాన్ని బట్టి మీ కాపురం నిలబడుతుంది. వాచ అంటే అర్థం అది ఏదో వాచి పెట్టుకోవడం కాదు. వాచ అంటే వాక్ శబ్దం, ఇది చకారాంతం స్త్రీలింగం. వాచో వాచః, వాచః వాచో వాచః అని దాని రూపాలు ఉంటాయి. వాచ అంటే వాక్కు చేత, మన మాటల చేత ఆకట్టుకోగలిగితే. కుర్రాడికి కొంచెం తెలివితేటలు తక్కువ ఉంటే ఉండొచ్చు కానండి, వినయం ఉందండి, పనికొస్తాడండి, మనం ఉద్యోగం ఇస్తూ ఉంటాం. అలాగే పెళ్లి చూపులైనా సరే ఇవాళ చాటింగ్ అని చేస్తున్నారు కదా, మాటల నైపుణ్యాన్ని బట్టి అమ్మాయిలు ప్రేమిస్తారు, అబ్బాయిలు ప్రేమిస్తారు. కాస్త చమత్కారంగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. మన దగ్గర నిజానికి డబ్బు లేదు, లేకపోతే లేదు మా ఇంట్లో ఏమిటో డబ్బులు ఇవ్వరు, ఎప్పుడూ ఇంతే, మా అమ్మ నాన్న సో పూర్ అని మూతి తిప్పక్కర్లేదు. డబ్బులు లేవని చెప్పకుండా కొంచెం వ్యంగ్యంగా మాట్లాడలేం. ఒక సామెత తెలుగులో ఉంది, అద్భుతమైన మాటలో నైపుణ్యం. మాదాకబలం తల్లి అన్నట్ట, మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడు అందిటే. ఎంత చిత్రం అండి. ఓ ఇంటికి బెచ్చగాడు వచ్చి మాదాకబలం తల్లి అన్నట్టు, మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడా అందులో. ఎంత తెలివైనవాడు ఆవిడ. అంటే అర్థమేంటి, వాళ్ళ ఆయన కూడా ఇదే పని. ఆయన భిక్షాటం చేస్తున్నాడు, ఆయన ఎక్కడికో వెళ్ళాడు, రావాలి తేవాలి, అవి వండాలి, వాళ్ళు తినాలి, మిగిలింది ఏమైనా ఉంటే వీడికి పెట్టాలి. పొద్దున్నే వచ్చేస్తే ఎలాగనైనా మా ఆయన కూడా ఇదే పని. మా ఆయన బిచ్చగాడని చెప్పాలా, మేము పేదవాళ్ళమని చెప్పాలా, మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడా అని. ఎందుకని ఓ 10వ తరగతి అబ్బాయి కనపడితే మరో 10వ తరగతి అబ్బాయిని అడుగుతాం, బాటనీ అబ్బాయి కనపడకపోతే బాటనీ విద్యార్థి బీఎస్సీ అని అడుగుతాం, ఎన్ఎస్ మాస్టర్ కనపడకపోతే పిఎస్ మాస్టర్ని అడుగుతాం, పెద్ద తెలుగు మాస్టర్ కనపడకపోతే చిన్న తెలుగు మాస్టర్ని అడుగుతాం. అంతే కదా. ఓ టీవీ యాంకర్ కనపడకపోతే ఇంకో పక్క యాంకర్ని అడుగుతాం, ఇద్దరు కలిసి పెడతారమ్మా, మా టీవీకి మా అమ్మాయి రాలేదే అంటారు. అంతే కదా. అలాగా అమ్మాయి ఆవిడ వెంటనే అర్థం చేసుకుని అడుగుతాను, ఓహో నన్ను అడుగుతోంది, మా ఆయన కనపడ్డాడు అంటే వీళ్ళ ఆయన కూడా ఇదే పని అనమాట. వెంటనే సానుభూతి, అయ్యో నేను అడుక్కునేవాడికి ఇంటికి వచ్చానా, నాకేం మతి లేదు. అదే అలాగమ్మా జాగ్రత్తగా చేసుకో అమ్మ, కాపురం చెల్లెమ్మ, పాపం ఎలా ఉన్నావో ఏంటో, మనం అంతా ఒకటే కులం అని సానుభూతి చూపించి వెళ్ళిపోయాడు. దీనివల్ల ఆ ఇల్లాలకి 2 ప్రయోజనాలు. ఒకటి, ముందు వెళ్ళాడు, 2 మళ్ళీ రాడు. అడుక్కునేవాడు ఇంటికి అడుక్కునేవాడు రాడుగా. ఇంత తెలివిగా మాట్లాడచ్చు ఎందుకని, మేమే దరిద్రం, మేమే లేక చచ్చిపోతున్నాం, మా ఇంటికి నువ్వు వస్తావా, ఇన్ని అనక్కర్లేదు. మన దరిద్రం వాడి ముందు బయట పెట్టుకోకల్లా. మన కష్టాలన్నీ అందరి ముందు చెప్పవలసిన అవసరం లేదు, తీర్చేవాళ్ళ ముందే చెప్పాలి, లేదా పరమేశ్వరుడు ముందు చెప్పుకోవాలి. ఇదే వాచ. ఇక 5వది ముఖ్యమైనది వినయేనచ. చాలామంది ఈవేళ యువతరంలో లోపిస్తున్న విషయం ఇది, వినయం. కాస్త వంగితే మన సొమ్మేం పోయిందండి. మిస్టర్ పెర్ఫెక్ట్ సినిమా మీరు చాలామంది చూసుంటారు. నేను ఎవరికి వంగను, ఉద్యోగం కావాలంటే మన దగ్గర మ్యాటర్ ఉండాలి, అవతలోడికి అవసరం ఉండాలి, అంతే అంటాడు. అప్పటికి తెలుసు వస్తుంది ఆయనకి. అయ్యాక 6 లక్షల మందిలో తాప్సీనో ఎవరినో ఎంచుకున్నాక వంగడంలో చాలా ఆనందం ఉంది, ఓడిపోవడంలో కూడా ఆనందం ఉందని తెలిసి 2 అన్నదమ్ముల్ని కలపడం కోసం క్రికెట్లో ఓడిపోతాడు. వాళ్ళిద్దరూ కళ్ళనీళ్లు పెట్టుకుని కౌగులించుకుంటుండే చూసి, ఎదుటి వాళ్ళ కోసం మనం ఓడిపోవడంలో, త్యాగం చేయడంలో ఇంత ఆనందం ఉందా, నా కోసం ముందు ప్రేమించిన కాజల్ అనే అమ్మాయి ఎన్నో త్యాగాలు చేసింది, ఆ అమ్మాయిని నేను వదిలేసి అనవసరంగా ఈ అమ్మాయి వెనకాలపడ్డా, ఆ అమ్మాయే మంచిది కదా అని మొత్తం సినిమా అయిపోయేసరికి మళ్ళీ ఊళ్ళోకి వచ్చి కాజల్ని పెళ్లి చేసుకుంటాడు. సినిమాలు చూసినా మనకి విషయం అర్థమవుతుంది. సినిమాలు చూడాలి, బాగా చూడాలి, ఆ పాత్రల నుంచి ఏం గ్రహించాలో అది గ్రహించాలి అని. వాళ్ళ వేషధారణ, వాళ్ళ కాళ్ళు ఊపడం, చేతులు ఊపడం ఇది కాదు మనం గ్రహించవలసింది. ఆ పాత్రల ఔచిత్యం నుంచి, వాళ్ళ ప్రవర్తన నుంచి, వాళ్ళ ధైర్యం నుంచి, దాని నుంచి మనం ఏం గ్రహించాలో అది గ్రహించాలి, ఏది వదిలేయాలో అది వదిలేయాలి. అందుకని అలా ఎప్పుడు వినయం ఉండాలి. ఆ వినయం ఉండాలనే విషయం మిస్టర్ పెర్ఫెక్ట్ సినిమాలో చివరికి చెప్పాడు. అందుకే మిస్టర్ పెర్ఫెక్ట్, నువ్వు పెర్ఫెక్ట్గా ఉండాలి జీవితంలో అంటే వినయం ఉండాలి. ఇప్పుడు 5 వకారాలు, ఏదో 5 T's 5 V's అనంటే తెలుగు సంస్కృతంలో 5 వకారాలు, వస్త్రేణ వపుష వాచ విద్యయ వినయేన. ఈ 5 ఎవరైంది ఉంటాయో నరః పూజితః, ఖచ్చితంగా ఆ మానవుడు గౌరవింపబడతాడు. సంసారాల్లో మీదే విజయం, సమాజంలో మీదే విజయం, సామ్రాజ్య పాలనలో మీదే విజయం, ఉద్యోగాల్లో మీదే విజయం. ఇటువంటి అద్భుతమైనటువంటి ఉత్తేజకరమైన వాక్యాలతో ఈరోజు ఎటువంటి సంస్థలో ఉద్యోగంలో చేరాలి, ఎటువంటి అబ్బాయిని లేదా ఎటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఎటువంటి వ్యక్తి దగ్గర పని చెయ్యాలి, ఎటువంటి వ్యక్తులతో సాంగత్యం చెయ్యాలి, స్నేహం చెయ్యాలి, ఈ విషయానికి భర్తృహరి సుభాషితాలలో ఏనుగు లక్ష్మణ కవి పద్యం ఆధారంగా చెప్పుకుంటాం. నీరము తప్తలోకమున నిలిచి అనామకమైన సిన్సు, ఆ నీరమే ముత్యమట్లు నళినీదళ సంస్థితమైదనర్చు, ఆ నీరమే ముత్యమట్లు నళినీదళ సంస్థితమైదనర్చు, ఆ నీరమే శుక్తిలోబడి మణిత్వముగంచు సమంచిత ప్రభన్,
ఆ నీరమే శుక్తిలోబడి మణిత్వముగంచు సమంచిత ప్రభన్ పౌరుష వృత్తులిట్లు అధము మధ్యము ఉత్తము గొల్చు వారికిన్. పౌరుష వృత్తులిట్లు అధము మధ్యము ఉత్తము గొల్చు వారికిన్. ఎంత అందమైన భావాన్ని సంస్కృతంలో భర్తృహరి నుంచి మూల శ్లోకాన్ని అందుకుని మనకి సిద్దిపేట నివాసి ముగ్ధమోహన కవితా ప్రభాసి పెద్దాపురం రాజుల చేత ఏనుగు సన్మానాన్ని, గజారోహణ సన్మానాన్ని అందుకున్నటువంటి మహాకవి ఏనుగు లక్ష్మణ కవి చెప్పాడు వినండి. జీవితంలో, సమాజంలో కానీ, చదువులో కానీ, సంస్థల్లో కానీ అసలు వ్యక్తుల్లో 3 రకాలు ఉంటారు ఎప్పుడు: ఉత్తములు, మధ్యములు, అధములు. అధములు అంటే నీచులను, హీనులను అర్థం కాదు, కేవలం 3వ రకం, 3rd కేటగిరీ అంటారు. ఇది ఉద్యోగస్తుల్లో 2nd క్లాస్ ఎంప్లాయీస్, 3rd క్లాస్, 4th క్లాస్ ఎంప్లాయీస్ అని లేరా? 4th క్లాస్ అంటే తక్కువని కాదు, వారికి కేటాయించిన పని వేరు, ఆ పనులు వారు బాగా చేస్తే గొప్పవారే. అలాగ మనుషుల్లో ఎప్పుడు 3 రకాలు ఉంటారు. దాన్నే పూర్వం ఉత్తమ, మధ్యమ, అధమ అన్నారు. మనం ఎంచుకోవలసిన సంస్థలు కూడా 3 రకాలుగా ఉంటాయి: ఉత్తమ, మధ్యమ, అధమ. అదే చెబుతున్నాడు. నువ్వు అధమమైనటువంటి సంస్థలో డబ్బు కాశపడో, లేకపోతే ప్రలోభాల కాశపడో, లేకపోతే మన ఇంటికి పక్కనే ఉంది, వెళ్ళొచ్చేచి ఏముందిలే అనో చేరితే ఒక్కోసారి ఎలా అవుతుందంటే, నీరము తప్త లోకమున నిలిచి అనామకమైన నశించు. తప్త లోహం అంటే బాగా కాగినటువంటి పెనం, అట్లు వేయడం కోసం పెనం బాగా కాల్చి అట్టి పెడతారు. ముందు సెగబెట్టి బాగా వేడెక్కాక అప్పుడు అట్టు వేస్తారు. ఈ వేసే క్రమంలో అట్టు కంటే, నూనె కంటే ముందుగా కొంచెం నీటి చుక్కలు పడుతూ ఉంటాయి దాని మీద. ఎందుకంటే పక్కనే చేతులు కడుక్కుందుకు, కాస్త శుభ్రం చేయడానికి అన్నిటికీ నీళ్లు పెట్టుకుంటారు. ఒక్కోసారి పెనాన్ని కూడా నీళ్లతోనే శుభ్రంగా తుడవాలి, నూనెతో తుడవరు కదా మరి. అలా జరిగినప్పుడు మీరు గమనించండి, కవి నిజ జీవితాన్ని గమనించి ఎంత మంచి మాట చెబుతున్నాడు. అబ్బాయి, కాలిన పెనం మీద నీటి బొట్టు పడితే వెంటనే ఆవిరైపోయిందే లేదా? అలాగే కొన్ని సంస్థల్లో చేరితే, కొంతమందితో స్నేహం చేస్తే, అటువంటి భాగస్వామిని ఎంచుకుంటే జీవితంలో మనం అయిపోతాం. మట్టేపోయినట్టే జీవితం ఇంకా. ఎందుకంటే ఆయన బుద్ధులు అటువంటివి, ఆయన ముంచేసే రకం. మనకి తెలుసుండో తెలియకో ఎక్కువ లాభం వస్తుందనో చేరతాం, అయిపోతుంది. మీకు ఉదాహరణకి కొంతమంది ప్రైవేట్ చిట్ ఫండ్ వ్యాపారాలు చేసేవాళ్ళు, మా దగ్గర డబ్బు దాచండి 6 నెలల్లో రెట్టింపు అంటాడు. 6 నెలల తర్వాత రెట్టే, ఇంకేం ఉండదు, బోర్డు తిప్పేస్తాడు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు, పైగా మన దగ్గర మీ బావగారు చేరారండి అంటాడు, లేకపోతే మంత్రి గారు చేరారండి, ఎమ్మెల్యే గారు చేరారండి, ఫలానా సినిమా నటులు చేరారండి అనే ఫోటోలు చూపిస్తాడు. కోయేవాళ్ళు, జాతకం చెప్పేవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళతో ఫోటోలు చూపిస్తారు. చూపించగానే మన వాళ్ళు అందరూ చేరారు, మనం కూడా చేరితే బాగుంటుంది అని చేరిపోతాం మనం. తర్వాత తిప్పేసి ఇప్పుడు అందరం కలిసి నెత్తిమి కొట్టేసుకుని ఏడవాలి. అందుకని ఆలోచించుకో, నీటి బొట్టు లాంటిది జీవితం. అది పెనం మీద పడితే వెంటనే ఆవిరైపోతుంది. అదే ఆ నీరమే ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చు. అదే నీటి బొట్టు చూడండి, పదార్థం ఏం మారలేదు. అదే వాననీటి చుక్క, మనం వాడే నీళ్లు కూడా వాన నీళ్ళే కదా, వాన నుంచి వచ్చినవే కదా. అదే నీటి చుక్క. చెరువు దగ్గర తామర పువ్వు ఇలా వికసించి ఉన్నప్పుడు, లేదు తామర ఆకు మీద ఆ నీటి బొట్లు పడితే మీరు గమనించండి, అలా చక్కగా అలా అటు 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 అలా కదులుతూ, జారిపోతూ, మళ్ళీ వస్తూ, అలా వస్తూ ముత్యాల్లో తిరుగుతూ ఉంటాయి. ముత్యాలు నల్లటి చప్టా ఏదైనా పరిస్తే నల్లటి గుడ్డ పరిచి దాని మీద తెల్లటి ముత్యాలు వేస్తే ఎలా అటు ఇటు అలా ఇటు జారుతూ ఉంటాయో అందంగా, ఈ తామరాకు మీద నీటి బొట్లు అలాగే అటు ఇటు కదులుతూ ముత్యాలు ఉంటాయి. అవి ముత్యాలా? కాదు, కానీ ముత్యాల్లా కనపడుతున్నాయి. ముత్యాల్లా కనపడబట్టి దాన్ని ముత్యాల బిందువులు అన్నారు, తామరాకు మీద నీటి బొట్టు అన్నారు, ముక్తాఫలాహ అన్నారు, నళినీ దళపత్రం. వేదాంతంలో పెద్ద ఉదాహరణ. అసలు జీవితంలో మనం ఎలా ఉన్నాడో తామరాకు మీద నీటి బొట్టులో ఉండాలి. అంటే తామరాకు మీద నీటి బొట్టు పడితే విచిత్రం ఏంటంటే, ఆ నీటి బొట్టు తామరాకు అంటుకోదు. అదే గుడ్డ మీద పడింది అనుకోండి, అంటుకుపోతుంది. తామరాకు మీద పడితే అంటుకోదు. మీకు సరిగ్గా పరిశోధనలో తేలిన విషయం, ఈ తామరాకు మీద ఆ నీటి బొట్టు అంటుకోకుండా ఉండే ఒక రకమైనటువంటి ప్లాస్టిక్ పదార్థం ఉందిట. సహజంగా భగవంతుడు కల్పించిన విధానం అది. అందువల్ల దాని మీద అది అంటుకోదు. అదే బల్లి కాళ్ళలో చూడండి, గోడకు అంటుకుపోయే ఒక రకమైన జిగురు పదార్థం ఉందిట. దానికి అది ఇచ్చాడు, ఎందుకంటే మరి గోడలోనే ఉంటుంది బల్లిని ఎవరు సింహాసనం వేసి కూర్చోబెట్టరు, దానికి ఎవరు పళ్ళెంలో అన్నం పెట్టరు. దాని అన్నం సంపాదించుకోవాలంటే గోడల్లో బూజుల్లో తిరగాలంటే దానికి గోడను పట్టుకుని ఉండగలిగిన స్థితి లేకపోతే దాని ఆహారం ఎలా దొరుకుతుంది? భగవంతుడు సృష్టిలో విశేషమేది. భగవంతుడు ఉన్నాడు, ఇంత విచిత్రమైన సృష్టి చేసేవాడు అన్నారు. వేరే ఉదాహరణ లెక్కల ఇవన్నీ. తామరాకు మీద నీటి బొట్టు ఏమిటి?
ఆ రకమైన ప్లాస్టిక్ లాంటి పదార్థాలు ఏకంగా 2-3 పొరలు ఉంటాయట తామరాకు మీద. పరిశోధనలో తేలింది, ఇటీవల పత్రికల్లో వచ్చిన వార్త. అందువల్ల నీటి బొట్టు అటు ఇటు కదులుతుంది. అంటే మనం కూడా కొన్ని సంస్థల్లో చేరినా, కొంతమందితో స్నేహం చేసినా, కొన్ని చోట్ల ఉద్యోగాలు చేసినా, ఒక రకమైన జీవిత భాగస్వామిని ఎంచుకున్న కొంతకాలం ప్రకాశిస్తాం, తర్వాత ఆరిపోతాం. మంచివాడే మనిషి. మంచివాళ్ళ కనిపించిన వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు, మనం గ్రహించాలి. చాలామంది మంచివాళ్ళ మాట్లాడతారు. అమ్మాయిలు ముఖ్యంగా బస్టాండ్లో అటు ఇటు నిలబడుతూ చూస్తూ ఉంటే అబ్బాయిలు వచ్చి మాట్లాడితే ఇక ధర్మరాజు, హరిశ్చంద్రుడు, శ్రీరామచంద్రుడు సరిపోరు. అసలు నీ జీవితాన్ని ఉద్ధరించడమే నా లక్ష్యం అన్నట్టుగా మాట్లాడతారు. వానలో తడిసిపోతుంటే లిఫ్ట్ ఇస్తూ ఉంటారు. నమ్మేయడమే. ఏదో మా నాన్న అమ్మ కూడా ఇలా అనలేదు, అతను అన్నాడు అంటారు. వీడి ఉద్దేశాలు వేరు, అమ్మ నాన్న ఉద్దేశాలు వేరు. గమనించుకోవాలి. వెంటనే లిఫ్ట్ ఇస్తామని స్కూటర్ బండి ఎక్కేస్తే తర్వాత చాలా లిఫ్ట్లు ఉంటాయి. ఇంకా జీవితంలో లిఫ్ట్ ఇచ్చేవాడు ఉండడు. ఇంకా లిఫ్ట్ దగ్గర బాయ్ లాగా అలా కూర్చోవడం, ఆ పైకి కిందికి నడుపుకుంటాను అంతే. ఆ ఉద్యోగం కూడా దొరుకుతుందో లేదో చెప్పలేము. అంచేతను కొంతమందిని ఆశ్రయిస్తే మనం పెళ్లి కొడుకుగా ఆశ్రయించవచ్చు, పెళ్లి కూతురుగా ఆశ్రయించవచ్చు, యజమానిగా ఆశ్రయించవచ్చు, ఏదైనా సరే ఎంచుకుంటే కొంతకాలం ప్రకాశిస్తాం. కొన్ని సంస్థలు ఓ ఏడాదో 2 ఏళ్ళు బాగా నడుస్తాయి. ఆ నడుస్తున్నప్పుడు కూడా బాగా ఉత్తేజంగా నడుస్తాయి, బ్రహ్మాండంగా. అసలు మా సంస్థలోనండి ఏటేటా బ్రహ్మాండమైన లాభాలంటారు. తర్వాత 2 ఏళ్ళు అయ్యాక బయటపడుతుంది, ఈయన ఎక్కడెక్కడో అప్పులు తీసుకుని మొత్తం ఎగ్గొట్టేట, ప్రజలకు ఇచ్చిన డిపాజిట్లు అన్నీ మొత్తం సున్నం రాసినట్టే అర్థమవుతుంది. ప్రజల దగ్గర తీసుకున్నాం. అప్పుడు ఏమైంది? మన ఉద్యోగం ఏంటి? మనం కట్టిన డిపాజిట్ ఏమైంది? అంటే తామరాకు మీద నీటి బొట్టులా ప్రకాశిస్తున్నాం, కానీ అంతకుమించి చేయలేకపోతున్నాం మనం. అదే నీటి బొట్టు ఆ నీరమే శుక్తిలో బడి మణిత్వముగా అంచు సమంచిత ప్రభన్. అదే నీటి బొట్టు పెనం మీద బడి ఆవిరైపోయిన నీటి బొట్టే, తామరాకు మీద బడి కొద్దిసేపు ముత్యంలాగా ప్రకాశించిన నీటి బొట్టే, అది వచ్చి సముద్రం మీద లేదా నది మీద తేలేటువంటి ఆలిచిప్పల్లో కనుక పడితే ముత్యంగా మారుతుంది. ఆ మారడంలో కూడా ఒక గొప్ప త్యాగం ఉంది, మన జీవితంలో గ్రహించాలి. దాన్ని ముచ్చపు చెప్ప అంటారు. మనం మామూలు భాషలో ఆలిచిప్ప అంటాం. ముచ్చపు చెప్పు, దాని పేరే ముచ్చపు చెప్పు. ఎందుకంటే దాంట్లో ఒక నత్తగుల్ల లాంటి ఒక జీవి ఉంటుంది. అది ఆహారం కోసం తెరుచుకుంటుంది, లేకపోతే దానికి ఏం పని, సినిమా చూద్దామని తెరుచుకుంటుంది. అది దానికి ఆహారం కావాలి. అంటే దాన్ని ఇలా తెరుచుకుంటే ఏమవుతుందంటే, ఆ తెరుచుకున్న 2 డిప్పల మధ్యలోకి ఏదో ఒక సూక్ష్మక్రిమి జీవి వచ్చి చేరగా అది మూసుకుంటుంది. అప్పుడు ఆ ఆహారం తిని అది బతుకుతుంది. భగవంతుడు దానికి ఎంత తెలివితేటలు ఇచ్చాడో చూడండి. మరి ఆ సూక్ష్మజీవులో, ఆ క్రిములో దాంట్లో పడాలంటే నీటి బయటికి రావాలి అది. అందుకని పైన కెరటాల మీదకి వచ్చి ఇలా తెరుచుకుంటుంది, లేదా గట్టు దగ్గరికి వచ్చి తెరుచుకుంటుంది. అప్పుడు కనుక వాన నీటి చుక్క దాంట్లో పడితే అది కూడా ఓ క్రిమి అనుకునేది మూసుకుంటుంది. మూసుకున్నాక చిత్రం ఏంటంటే, మీకు ఆ నీటి బొట్టును అది ఆహారంగా తీసుకుని చనిపోతుంది. అంత ప్రమాదం ఉంది అందులో. దానికి తెలియదు అమాయకపు జీవి. ఆ చనిపోయి ఆ నీటి బొట్టు, ఈ జీవి శరీరం రెండూ కలిపి రసాయనిక చర్య జరిగి ముత్యంగా రూపొందుతుంది. అందుకే దాన్ని ముచ్చపు చెప్పు అంటారు. అందుకే మీరు అదే వాన నీటి చుక్క మామూలుగా కురవడం వేరు, స్వాతి నక్షత్రం ఉన్న రోజున కురవడం వేరు. ఒక్కొక్క నక్షత్రం ఉన్న రోజున కురిసే వానకు ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు మనకు వర్షకాలంలో వాన అది లక్షణాలు వేరు, వేసవకాలంలో వాన కురిస్తే లక్షణం వేరు, శీతకాలం కురిస్తే మంచుతో కలిపి కురుస్తుంది, అది ప్రమాదం. కురవదు సాధారణంగా, కానీ మంచుతో కలిపి కురుస్తుంది, ప్రమాదం. అది వాన వేరు, బయటికి వెళ్ళొద్దు అంటారు. అలాగే ప్రతి నక్షత్రం నాడు కురిసేటువంటి వానలు వాటి లక్షణాలు వేరు. స్వాతి నక్షత్రం రోజున ఒక్క వాన నీటి చుక్క కనుక ఈ ఆలిచెప్పలో పడితే అది మూసుకుంటే, చిత్రం మూసుకోగానే లోపలికి వెళ్ళిపోతుంది, అది సముద్రం లోపలికి అక్కడ తయారవుతుంది. పాపం తెలియకుండా అది చచ్చిపోతుంది. ఆహారం కోసం చేసే ప్రయత్నంలో దాని ప్రాణం కోల్పోతుంది. కానీ అద్భుతమైన ముత్యంగా మారింది. స్వాతి ముత్యం అంటారు. 2 లక్షల ఖరీదు. ఒక్క ముత్యం 2 లక్షల ఖరీదు. మామూలు వాన నీళ్ళు పడ్డాయి, మామూలు ముత్యాలు తయారవుతాయి. అందుకే మీకు హైదరాబాద్ ముత్యాలు, బెంగళూరు ముత్యాలు సహా చూస్తే ₹2 ముత్యం దగ్గర నుంచి 2 లక్షల ముత్యం వరకు ఉన్నాయి. ఆ ముత్యాల వర్తకులు దాన్ని ఇలా పట్టి చూసి, ఇది ఒట్టి ₹20 ముత్యం అండి, మా దగ్గర చెప్పకుండా కబుర్లు అంటారు. ఇంకోటి చూస్తే అద్భుతం అండి, దీని సంగతి మీకు తెలియదు, మాకు ఇచ్చేయండి అంటాడు. అది 2 లక్షలు, కానీ చెప్పడం చాలా విశేషం అండి. ఇది కొంచెం తేడా ఉంది చూసుకోవాలంటాడు. ఏం లేదు, అది 2 లక్షలు, అది మన దగ్గర 50,000 కొట్టేస్తాడు. ఇలాంటివి ఉంటాయి, గ్రహించుకోవాలి. అందుకని ఒక జీవి తన ప్రాణం కోల్పోయి ముత్యంగా తయారవుతుందంటే మనం కూడా జీవితంలో త్యాగం చేసి ముత్యంలా పోవాలి. జీవితం మనమే అనుభవించడం కాదు, మన తర్వాత కూడా మన గురించి చెప్పుకోవాలి. యమధర్మరాజుని ఎవరో అడిగారట, ఏమండి మనిషి చనిపోయిన వెంటనే వాడు స్వర్గానికి వెళతాడో నరకానికి వెళతాడో తెలుసుకునే అవకాశం ఉందా అన్నట్టు. దివ్యంగా ఉందా, 2 నిమిషాల్లో తెలుస్తుంది, స్పాట్ టెస్ట్ అన్నట్టు ఆయన. తక్షణ పరీక్ష 2 నిమిషాలు అన్నట్టు. అదేమిటండి అన్నట్టు. ఎవరన్నా చనిపోతే ఆ మృతదేహం దగ్గర దూరంగా ఉండి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విను.
మహానుభావుడండి, ఇలాంటి వాడు మళ్ళీ పుట్టడండి, ఊళ్ళో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయనే అని అనుకుంటున్నారంటే వాడు ఖచ్చితంగా స్వర్గానికే వెడతాడాయా? అంతేకాదు ఎంతకాలం స్వర్గంలో ఉంటాడో కూడా చెప్పొచ్చున్నాయా మీరే. ఎందుకంటే ఇలా అనుకుంటున్నంతకాలం వాడు ఉంటాడు. జయంతులు వర్ధంతులు మహానుభావులకు అందుకు జరుపుతారు. ఏదో ఆయన గురించి 4 మాటలు చెప్పుకుంటే ఆయన రుణం తీర్చుకున్నట్టే మనం. ఎందుకంటే ఆయన స్వర్గంలో ఉంటాడు, మనం ఇక్కడ చెప్పుకుంటున్నంతకాలం. చెప్పుకోవడం మానేస్తే ఆయన మళ్ళీ కింద పడతాడు. కీర్తి అంటే అర్థం అది. జయంతితే సుకృతినో రససిద్ధా కవీశ్వరా నాస్తి ఏషాం యశక్కాయే జరామరణయం భయం. రససిద్ధులైన కవీశ్వరులు ఇవాళ మనం చెప్పుకుంటున్న ఏనుగు లక్ష్మణ కవి ఎప్పుడో 300-400 ఏళ్ల క్రితం వాడు. ఇంకా ఇప్పుడు చెప్పుకుంటున్నాం లేదా అంటే ఆయన బతుకున్నట్టే కదా. మన ఎదురుగా శరీరంతో ఉండక్కల మనం ఇలా చెప్పుకుంటున్నంతకాలం ఏనుగు లక్ష్మణ కవి స్వర్గంలో ఉంటాడు. మనం చెప్పుకోవడం మానేస్తే ఆయన దారిని ఆయన పెడతాడు. ఇంత గొప్పతనం ఉంది ఆ చెప్పుకోవడంలో. అందుకే ఆ కీర్తి ఆశిస్తారు. మనం కూడా భౌతికమైనటువంటి ఐశ్వర్యాన్ని త్యాగం చేసి నైతికమైనటువంటి కీర్తిని సంపాదించాలి. అదే ముత్యంగా మారడం. ఆ జీవి చనిపోయింది కానీ ఒక ముత్యంగా మారి ఒక అమ్మాయి మెడలోకి వెళ్ళొచ్చు, ఒక వ్యక్తి ఉంగరంలోకి వెళ్ళొచ్చు, ఒక శ్రీకృష్ణస్వామి మెడలో హారంగా మారచ్చు, ఎలాగైనా ఒక ముత్యాల పందిరిలో ముత్యం కావచ్చు. ఎంత యోగం పొందుతుందండి. మామూలుగా ఒక జీవిగా ఉంటే దాని యోగం ఏముంది? ఇంకోసారి ప్రయత్నం చేయడం, ఎప్పుడైనా చనిపోక తప్పదు అది. కానీ దాని జీవితాన్ని శాశ్వతంగా ముత్యంగా మార్చుకుంది. పైగా ఈ ముత్యం ఎక్కడిది? నవరత్నాల్లో ఒకటి. ముత్యం, కెంపు, పగడం, పుష్యరాగం, గోమేధికం, వజ్రం, మాణిక్యం ఇవన్నీ ఈ నవరత్నాల్లో ఉంటాయి. నవరత్నాల్లో ఒక స్థానాన్ని పొందింది అది. అంతకంటే ఈ నత్తగోళ్ళ జీవనం గొప్పదా, నవరత్న జీవనం గొప్పదా? మన జీవితాన్ని మనం అలా మార్చుకోవాలి. అంచేత ముత్యపు చెప్పను కనుక ఆశ్రయిస్తే నీటి బొట్టు ముత్యంగా మారింది. అంచేత నువ్వు పెనం మీద పడే నీటి బొట్టులాగా ఆవిరైపోతావా? తామరాకు మీద నీటి బొట్టులాగా కొద్ది కాలం ప్రకాశించి తర్వాత మాయమైపోతావా? లేదు, ముత్యపు చెప్పలో పడి శాశ్వతంగా ముత్యంగా అమ్మాయి మెడలో కానీ, భగవంతుడి మెడలో కానీ, ముత్యాల పందిరిలో కానీ, వ్యక్తుల ఉంగరాల్లో కానీ ప్రకాశిస్తావు. ఇది మనకి ఉద్యోగంలో చేరేటప్పుడు, పెళ్లి చేసుకునేటప్పుడు, ఒక సంస్థ పెట్టేటప్పుడు, ఎవరితోనైనా స్నేహం చేసేటప్పుడు, వ్యాపారంలో భాగస్వాములను చేర్చుకునేటప్పుడు ఆలోచించాల్సిన విధానం. నీరము తప్తలోకమున నిల్చి అనామకమైన సించు ఆ నీరమే శుక్తిలో బడి మణిత్వముగంచు ఆ నీరమే ముత్యమట్లు నడిని దళ సంస్థితమైదనర్చు ఆ నీరమే శుక్తిలో బడి మణిత్వముగంచు సమంచిత ప్రభన్ పౌరుష వృత్తులిట్లు అధము మధ్యము ఉత్తము గొల్చు వారికిన్. పౌరుష వృత్తులిట్లు అధము మధ్యము ఉత్తము గొల్చు వారికిన్. అధముణ్ణి, మధ్యముణ్ణి, ఉత్తముణ్ణి సేవించే వాళ్ళకి ఇలా ఉంటాయి. ఈ పద్యంలో క్రమాలంకారం ఉంది. ఆంగ్లంలో దీన్ని రెస్పెక్టివ్లీ అంటారు, తెలుగులో అలంకారాలు అంటారు, ఇంగ్లీష్లో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. అది చాలా గొప్ప మాట. అంటే సేమ్ స్పీచ్ హ్యాజ్ డిఫరెంట్ ఫిగర్స్. ఒకే భావాన్ని రకరకాలుగా చెప్పొచ్చు. అంటే వరుసగా పైన కింద అధముడు, మధ్యముడు, ఉత్తముడు అన్నాడు. అధముడేమో నీటి ఆవిరిలా అయిపోతాడు, పెనం మీద పడినవాళ్ళలాగా. మధ్యముడిని ఆశ్రయిస్తే మనం నీటి బొట్టులా ప్రకాశిస్తాం కొంతకాలం తామరాకు మీద. ఉత్తముడిని ఆశ్రయిస్తే ముత్యంలా ప్రకాశిస్తాం. అంచేత అధము, మధ్యము, ఉత్తము అనడానికి వరుసగా 3 పాదాలు చెప్పాడు. పై 3 పాదాలకి కింద 3 మాటలు వరుస. దీన్నే క్రమాలంకారం. పైన ఒక 3 వస్తువులు ఇచ్చి కింద ఒక 3 వస్తువులు ఇచ్చి రెస్పెక్టివ్లీ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో అయితే క్రమాలంకారం అంటారు, యథాసంఖ్య అలంకారం అని కూడా అంటారు. అంత చక్కని సూక్తులు, పద్యాలు మనకి ఉన్నాయి. మన జీవన యాగంలో మహత్తరమైనటువంటి ఫలాన్ని పొందడానికి మరొక్క 23 గంటల 45 నిమిషాల్లో మనం కలుద్దాం. అంతవరకు ఇటువంటి దివ్యమైనటువంటి పద్యాలు, సామెతలు మనకు అందించిన తెలుగు భాషలో మనం మాట్లాడదాం. సెలవు. ఈరోజు మనం ఉద్యోగం చేసేటప్పుడు యజమానితో ఎలా వ్యవహరించాలి, ఎలా వ్యవహరిస్తే యజమాని ప్రేమని, అభిమానాన్ని మనం పొందగలుగుతాం, మన ఉద్యోగాన్ని మనం సురక్షితంగా ఎలా చేసుకోగలుగుతాం, ఈ విషయాన్ని ఆంధ్ర మహాభారతంలో విరాట పర్వంలో తిక్కన గారు ధౌమ్యుడి చేత పాండవులకి చెప్పించారు. ఎందుకంటే పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం చేశాక 1 ఏడాది అజ్ఞాతవాసం చేయాలి. అజ్ఞాతవాసం అంటే వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికీ తెలియకూడదు. మంచిదే. ధర్మరాజు కంకభట్టుగాను, పంచాంగం చెప్పేటువంటి బ్రాహ్మణుడుగాను, రాజుని వినోదపరిచే వ్యక్తిగాను ఉంటానన్నాడు. భీముడు సరే మన పరిస్థితికి మనకు శుభ్రంగా తినాలని, నేను తినకపోతే నేను ఉండలేను, ఎవరి దగ్గర ఉద్యోగం చేస్తే వాడు తిండి చెరిగే పెడతాడో పెట్టడో, అందుకని నేను వంటవాడు పని చేస్తాను, ఎందుకంటే నేనే తినచ్చు కదా.
నేనే 10 మందికి పెడతాను. అందుకని కాస్త నేను శుభ్రంగా తినాలి అంటే వంటశాలలోనే నేను ఉండాలి. మరి దేంట్లోనూ ఉంటే మళ్ళీ నాకు అన్నం పెట్టేది సరిపోదు. అందుకని నేను వంటవాడిగా ఉంటాను అన్నాడు. నిజానికి వంటవాడికి భీముడికి ఉండే బలం అవసరం కూడా. అలాగే అర్జునుడు, నాకేదో ఒక ఏడాది శాపం ఉంది, అనుకోకుండా పేడివాడు అవుతావని, ధర్మాన్ని పుణ్యానికి పోతే పాపం ఎదురైందని, ఊర్వశి నన్ను కోరితే నేను కాదన్నాను, నువ్వు నాకు తల్లితో సమానం అన్నా, అది తప్పు అయిపోయింది. ఆడవాళ్ళతో ఇలాగే ఉంటుంది, వాళ్ళకి ఇష్టమైతే ఒకలా మాట్లాడతారు, వాళ్ళకి ఇష్టం లేకపోతే ఒకలా మాట్లాడతారు. అందుకని నాకు శాపం ఇచ్చింది ఆవిడ పేడిగా ఉండమని. అందుకని పోనీ అది నేను ఇప్పుడు ఉపయోగించుకుంటాను, 1 సంవత్సరం పేడిగా ఉంటాను, నేను రాజకుమార్తెకి నాట్యం నేర్పుతాను అంటే. గమనించండి, మన ప్రాచీన భారతీయ వ్యవస్థలో నపుంసకులకి ఉద్యోగాలు ఇచ్చి గౌరవించారు, ఎక్కడా అవమానించాల. ఇప్పుడు చేతకాని వాళ్ళని వాళ్ళతో పోలుస్తున్నారు, చాలా తప్పు. అది మానవత్వం కాదు. పురుషులలో స్త్రీలలో ఉన్నట్టే భగవంతుడు నపుంసకుల్లో కూడా ఉన్నాడు. త్రిమూర్తులం త్రిలింగ వ్యక్తులం దంతటనని భాగవతంలో చెబుతాడు స్పష్టంగా. మన ప్రాచీన సంస్కృతిలో నపుంసకులను హిజ్రాలని ఎక్కడా అవమానించలేదు. పైగా ఉద్యోగాలు ఇచ్చే, నాట్యం నేర్పే వాళ్ళలో ఎక్కువ మంది హిజ్రాలే. అంతేకాదు, అంతఃపుర సంరక్షకుల్లో ఎక్కువ మంది హిజ్రాలే. వాళ్ళకి జీతాలు ఇచ్చి పోషించారు. అది మనకు. అందుకని నేను అటువంటి భటుడుగా నాట్య ఆచార్యుడుగా ఉంటానన్నాడు. సరే, నకులుడు, నేను గుర్రాలు బాగా నడపగలను అన్నాడు. నకులుడు ఎంత బాగా గుర్రం నడపగలంటే, ఒకరోజు ఆయన వాన కురుస్తూ ఉంటే గుర్రం మీద వచ్చాడు ఇంటికి. ఎక్కడికో వెళ్ళాడు, గుర్రం మీద ఇంటికి వచ్చాడు. వాన కురుస్తోంది, ఒక్క చినుకు నకులుడి మీద పడలేదు, ఇంటికి వచ్చాడు. ద్రౌపదీదేవి ఆ సంవత్సరం నకులునితో కాపురం ఆవిడ. అందుకని భర్త ఇంటికి వస్తున్నాడంటే మరి వాన వస్తుంది, తడిసిపోస్తాడో, తువ్వాల పట్టుకు సిద్ధంగా ఉంది ఈవిడ. తల తుడుచుకొని లేకపోతే రొంప చేస్తుందని. తీరా చూస్తే నకులుడు స్వచ్ఛంగా ఉన్నాడు, కడిగిన ముత్యంలాగా. ఒక బొట్టు చినుకు ఆయన మీద పడలా. ఏమిటంటే, చినుక్కి మధ్యలో అతివేగంగా నడిపాను గుర్రం అన్నాడు. ఆశ్చర్యపోయింది ద్రౌపది, నీళ్ళు బంగారంగానే, ఇదేం ప్రజ్ఞ అని. హోరున వాన కురుస్తుంటే గుర్రాన్ని చినుక్కి మధ్యలో నడపడమా, అది నకులుడు ప్రజ్ఞ. అందుకే నేను అశ్వశాలలో ఉంటాను, గుర్రాల సంగతి చూసుకుంటాను అన్నాడు. సహదేవుడు, నాకేం మొహమాటమేం లేదు, మా బావ గోపాలకృష్ణుడే గోవులను కాశాడు, నేను గవాధ్యక్షుడుగా ఉండి గోవుల సంగతి చూసుకుంటానన్నాడు. బాగానే ఉంది. ద్రౌపదీదేవి, నేను శైరేంద్రిగా ఉండి మహారాణికి దాసిగా ఉంటాను. స్వయంగా మహారాణి, ఆవిడ దాసి అయింది. జీవితం గమనించండి. ఎటువంటి వాడికి ఏ అవస్థ అయినా వస్తుంది. అన్నింటినీ భగవత్ ప్రసాదంగా భావించి స్వీకరించవలసిందే. ఈ పద్యం అందించే తాత్పర్యమే అది. జీవితం అంటే తిరుపతి ప్రసాదం, లడ్డు ప్రసాదం మన చేతికి ఇచ్చేంచి వంక పెట్టాం, దొరకడమే అపురూపం అనుకుంటాం. బ్లాకులో కూడా కొనేస్తున్నారు ఈ మధ్యన, అపురూపం అని. కళ్ళకు అద్దుకుని తింటాం కింద పడిన. జీవితం అంతే భగవత్ ప్రసాదం. అదే ఉద్యోగం, అదే భార్య, అదే భర్త, అదే అందం, అదే వికారం, అదే ఆస్తులు, అదే అప్పులు, ఏదీ మారదు. ఈ మనస్సే మార్చుకోవాలి. వాటన్నిటిని మార్చేద్దామని చూడకూడదు. అవి అలాగే ఉంటాయి. మనం చేసుకున్న కర్మ వల్లే అవన్నీ వచ్చాయి. ఎక్కడ కొత్తవి ఏమి రావు. ఎవరు చేసుకున్నది వాళ్ళకి వస్తుంది. వాటిని అనుభవించడమే. ఆ అనుభవించడం ఆనందంగా ఉండాలంటే జీవనయాగం చూడాలి. అంచేత వాళ్ళకి స్థితి పట్టింది నిజమే. కానీ వాళ్ళు అనుకున్నారు, మేము ఈ స్థితిలోనే ఉంటామండి, మేము వీటిని మార్పులు కోరుకోం, కానీ ఇందులోనే మేము ఆనందంగా ఉండడం ఎలా అంటే, ధౌమ్యుడు చెప్పాడు, నాయన ధర్మరాజా, భీమసేన, ప్రత్యేకంగా వినండి. మీరు ఇంతవరకు మహారాజులుగా ఉన్నారు, మీకు ఆజ్ఞాపించడమే తప్ప ఆజ్ఞను పాటించడం తెలియదు. ఎవరైనా మీ ముందు చేతులు కట్టుకుంటే మీరు దర్జాగా మీసం తవ్వడమే తప్ప మీకు చేతులు కట్టుకోవడం తెలియదు. కానీ మీరు ఉద్యోగస్తులు, చేతులు కట్టుకోవాలి, తప్పదు. మీ ఉద్యోగాల్లో మీరు ఎలా ఉండాలంటే అని ఒక పద్యం చెప్పాడు. రాజగృహంబు కంటే అభిరమముగా ఇలుగట్టగూడదు, ఏ యోజ నృపాలుడాకృతికి ఒప్పగు వేషములాచరించు, ఏ యోజ విహారముల్ సలుపనులమునంగడు వేడ్కసేయు, ఏ యోజ విదగ్ధుడై పలుకును ఒడ్డులకున్ తగదట్లు సేయగన్. నిజంగా మనం ఉద్యోగం చేస్తున్నాం. ఒక యజమాని, ఒక మేనేజింగ్ డైరెక్టర్, ఒక చైర్మన్ లాంటి వాళ్ళ దగ్గర మనం ఎలా ఉండాలి? మొట్టమొదటిది, రాజగృహంబు కంటే అభిరమముగా ఇలుగట్టగూడదు. ఉద్యోగంలో సంపాదించవచ్చు, లేదు పిత్రార్జితం, పూర్వం వాళ్ళు ఇచ్చిన ఆస్తులు మనకు ఉండొచ్చు, లేదు రకరకాల ఆదాయాలు ఉండొచ్చు, కాలక్షేపానికి ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, గౌరవానికి, అభిరుచి. నాకు బోల్డ్ ఆస్తులు ఉన్నాయండి, నాకు ఉద్యోగం చేయాల్సిన పని లేదు, కానీ నాకు ఆ ఉద్యోగం అంటే ఇష్టం అండి, అందుకని చేస్తున్నా అనొచ్చు. మంచిది. చేసేటప్పుడు ఉద్యోగానికి తగినట్టే నువ్వు ఉండాలి తప్ప నీ ఆస్తులన్నీ ప్రదర్శించకూడదు. ఇక్కడ రాజగృహంబు కంటే అభిరామముగా ఇల్లు కట్టకూడదు. ఎప్పుడు ఉద్యోగ ఇల్లు ఎండీ గారి ఇల్లు కంటే పెద్దది ఉండకూడదు, కాస్త చిన్నది ఉండాలి. ఆయనకి 7 అంతస్తుల భవనం ఉంటే మనం 2 అంతస్తుల్లో సరిపెట్టుకోవాలి.
అంతేకాని ఆయనే అద్దెంట్లో ఉంటుంటే మనం ఆ ఇంటి ముందే పెద్ద ఇల్లు కట్టేసి గృహప్రవేశం కూడా చేసి ఎండీ గారిని భార్యతో సహా గృహప్రవేశానికి పిలిస్తే అయిపోయినట్టే. 2-3 రోజుల్లో ఉద్యోగం గుటగా యస్వాహ గుటగా ఏదన్నమా. అయ్య బాబు వీడు నాకంటే పెద్ద ఇల్లు కట్టేశాడు. అందుకే వెంటనే మగాళ్ళు అనకపోయినా ఆడాళ్ళు వెనకాల ఉండి మరి అదే మరి మన సంస్థలో పనిచేసి ఆయన చాలా నొక్కేస్తున్నాడు మీరు గమనించట్లేదు ఎక్కడంట. నిజానికి ఆయన సంస్థలో నొక్కలేదు, బయట నుంచి తీసుకొచ్చాడు. ఆయన ఆస్తులు అవి ప్రదర్శించాడు, పొరపాటు అది. సహజంగా మనకు ఉద్యోగం ఇచ్చిన వ్యక్తికి ఆ పైవాడికి ఎప్పుడూ మనం కిందే ఉండాలని ఉంటుంది. అందుకని ఆయన ముందు ఏదో మీ దైవాలు ఇలా ఉన్నామండి, మరి మీరు లేకపోతే మేము ఏమిటండి అంటూ ఉండాలి. అంతేగాని నేను ఎందుకు అంటాను, నాకు బోల్డ్ ఆస్తులు ఉన్నాయి, కోనసీమలో 100 ఎకరాల పొలం ఉంది. ఈ కోనసీమలో ఉంటే హైదరాబాద్ ఎందుకు వచ్చావు? ఉద్యోగం చేస్తున్నాం, ఉద్యోగం చేసేవాళ్ళేగా ఉండాలి. కోనసీమలో ఆస్తులు ఇక్కడ ప్రదర్శించకూడదు. వెంటనే యజమాని కొబ్బరి బొండాలు నమ్ముకో కోనసీమ వెళ్ళిపో అంటే తీసేస్తాడు. ఎందుకంటే ఎప్పుడు తనకంటే ఉద్యోగి పైవాడు కావడాన్ని యజమాని సహించలేడు. ఈ ప్రవృత్తిని మనం మార్చిన వారికి రామాయణ భారతాలు ఉపదేశిస్తే ఉపయోగం లేదు. మనమే మారాలి. లోకాన్ని మార్చడం కష్టం, లోకానికి అనుగుణంగా మనమే మారాలి. అంటే మన ఆస్తులున్నా ప్రదర్శించవద్దు. ఒకవేళ ఏమైనా మీకు 50 ఎకరాల పొలం ఉందో నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, అదంతా సరిగ్గా పండదు సార్, అందుకే నాకు ఈ ఉద్యోగం బాగుంది అంటే సంతోషిస్తాడు. ఉందండి నాకు ఉద్యోగం పని లేదండి, నేనే 10 మందికి ఇస్తానండి అంటే అబ్బో ఇంత గర్వం ఉన్నవాడు మన దగ్గర ఉంటే కష్టం, మాట వెంట వీడిని తీసేయండి అంటారు. ఇదే రాజగృహంబు కంటే అభిరామముగా ఇల్లు కట్టకూడదు. ఆయన ఇల్లు కంటే మన ఇల్లు పెద్దది ఉండకూడదు. గృహప్రవేశానికి ఆయన పిలవచ్చు, తప్పులే, పిలవక తప్పదుగా, పిలవకపోతే కోప్పడతారు, పిలిచాక వ్యాఖ్యానాలు వస్తాయి. అలాగే ఏ జోజ నృపాలుడు ఆకృతికి ఒప్పగు వేషములా చరించు. ఇవాళ నూతనంగా కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న వాళ్ళు గ్రహించవలసిన మాట, ఎప్పుడు యజమాని వేషం కంటే మన వేషం కొంచెం మామూలుగా ఉండాలి, సాధారణంగా ఉండాలి. ఆయనలాగే షూటు బూటు టై, ఆయన కొన్న బండే మనం కొని, ఆయన కొన్న ఆడి కారే మనం కొంటే ఆడి ఈడి మధ్యాహ్నానికి ఏడి అయిపోతుంది అంతే. ఇంకా మనలాంటి కారు కొన్నాడు ఏకంగా, అయ్య బాబు BMW కొనేసాడు, ఎంత ఉందో. దాంతోపాటుగా మన దగ్గర ఏమన్నా లోపాయకారిగా నొక్కేస్తున్నాడేమో అని అనుమానాలు వచ్చేస్తాయి, లేకపోయినా సరే. అందుకే వేషం కూడా ఏదో మామూలు సాధారణంగా ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ప్యాంటు చొక్కా ఇవన్నీ ఎలాగో తప్పు మామూలుగా వేసుకోవాలి. ఇక దాన్ని అంతకుమించి యజమానులాగే ఉండాలనే ప్రదర్శన చేయొద్దు. చేస్తే ఏమొస్తుంది, వెంటనే మగాళ్ళు ఆడాళ్ళు ఎవరో ఒకరిలో తేడా వచ్చేసి ఏంటి అంత స్టైల్ ఏంటి ఆయనకి, అసలు మన దగ్గర ఉద్యోగులే లేడు ఆయనే యజమాని, మనమే ఉద్యోగుల్లో కనపడుతున్నాం ఇక్కడ అని లోపల మనస్సులో పెట్టుకుంటారు. ఏదో పని చెప్పేటప్పుడు, జీతం ఇచ్చేటప్పుడు, ఇంక్రిమెంట్ పెంచేటప్పుడు ఎక్కడో ఓ చోట అయిపోతుంది అంతే కటింగ్. ఎందుకంటే ఆ గర్వం ప్రదర్శించడాన్ని వాళ్ళు భరించలేరు. యజమానే, నౌకరు నౌకరే. ఉద్యోగస్తుడు ఎంత పెద్ద ఉద్యోగస్తుడైనా నౌకరుతో సమానమే. మీకు ఉదాహరణకు చెప్పాలంటే ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసే IAS IPS అధికారులు ఉంటారు, గమనించండి. ఒక్కోసారి IPS అధికారులు ముఖ్యంగా ముఖ్యమంత్రి వాహనం దిగి వేగంగా నడుస్తుంటే వాహనం వెనకాల పరిగెట్టాల్సి వస్తుంది. నేను ఎస్పీని, నేను ఎందుకు పరిగెడతా, నీ డ్యూటీ పరిగెట్టాల్సింది తప్ప ఆయన రక్షణ. ఆయన ఎవరైనా ఏదైనా అపకారం చేస్తే రేపు పొద్దున ఈయన అంటారు, ఏం చేస్తున్నారు DGP గారు అంటారు, పరిగెట్టాల్సిందే. అంచేతను ఎప్పుడు వారికంటే మనం ఎక్కువ ఉండాలి, నా హోదా నాకు ఈ ఉద్యోగం అనవసరమైన ధోరణ పనికిరాదు. అందుకని ఏ యోజ నృపాలుడు ఆకృతికి ఒప్పగు వేషములాచరించు. ఆయన వేసినంత గొప్ప వేషం మనం వేయద్దు, సాధారణంగా ఉందాం. ఒకవేళ ఆయన పలకరించి బాగున్నా, ఆయన డ్రెస్ చాలా బాగుందా అంటే ఏదో మీ దగ్గర పని చేస్తున్నాం కదండి, అందుకని మీకు ఆనందంగా ఉండాలని ఇలా ఉంది అంతే. అప్పుడు సంతోషిస్తాడు, వినయం ఉందిరా అని. కలకాలం కొనసాగదు, మనకు ఉద్యోగంలో కొనసాగాలని ఉంది కదా. అలాగే ఏ యోజ విహారముల్ సలుప ఉల్లమునంగడు వెడ్కసేయు. ఆయన ఏ విహారయాత్రకో బయలుదేరాడు, భార్యను వేసుకుని ఆ యజమాని గారు MD గారు కులు మనాలి వెడదాం సరదాగా అని 10 రోజులు బయలుదేరాడు. అదే సమయంలో మనం బయలుదేరకూడదు. పైగా మనం వెళ్ళిన ఆయన ఎక్కిన విమానం ఎక్కకూడదు. ఎక్కిన ఆయన బిజినెస్ క్లాసులో ఉంటే మనం ఎకానమీ క్లాసులో ఉండాలి. మధ్యలో ఏదైనా కాస్త విరామం అన్నప్పుడు నువ్వు కూడా వచ్చావు అంటే ఏదో అనుకోకుండా మా ఆవిడ పట్టుపట్టింది సార్ వచ్చేసాం, అలాగే మీలాగే మేము బిజినెస్లో ఉండలేం కదండి, ఏదో ఇలా అని అనాలంతే. రైల్లో పెడితే ఆయన ఏసీలో ఉంటే మనం స్లీపర్లో ఉండాలి అంతే. మనం ఆయన సెకండ్ ఏసీలో ఉంటే మనము సెకండ్ ఏసీలో ఉండి ఆయన ఎదురుగానే వారి భార్యాభర్త ఎదురుగా వీరి భార్యాభర్త కూర్చుని ఇద్దరు ఆయన ముందుగానే కాలిమి కాలేసాక ఇక యాత్ర నుంచి ఇంటికి రాగానే మనకి క్షవరం ఖాయం. అందులో ఇటువంటి విషయాల్లో మగవాళ్ళైనా కొంచెం సరిపెట్టుకుంటారు, ఫోన్లే ఆయన అంటే, కానీ ఆడవాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది. మన దగ్గర పనిచేసే ఉద్యోగి వాళ్ళ ఆవిడ ఎంత పోజు కొట్టేస్తుంది అసలు అంటారు వెంటనే. అంతే ఈ ఆడాళ్ళు తినగా ఉండగా ఈ మగానికి ఎక్కిస్తారు గట్టిగా అంతే. ఆయన ఎప్పుడు దొరుకుతాడు, గిల్లే చోట గిల్లుతారు, వెంటనే బుర్ర మారిపోతుంది. సమర్థుడైన ఉద్యోగస్తుని తీసేయవలసి వస్తుంది, అసమర్థుల్ని పెంచి పోషించుకోవాల్సి వస్తుంది. అసమర్థులు ఉంటారు కొంతమంది, వినయం ఉండొచ్చు. వినయం ఉంటే ఏంటంటే సమర్థత లేనప్పుడు. అలాగే సమర్థత ఉన్న ఉద్యోగికి కొంచెం గర్వం ఉంటే యజమాని భరించలేడు.
అంచేత ఉద్యోగంలో మనకి సమర్థత ఎంత ముఖ్యమో వినయం కూడా అంతే ముఖ్యం. ఆయన వెళ్ళినప్పుడే యాత్రకి ఎందుకు వెళ్ళాలి? వేరే సమయంలో వెళ్ళొచ్చుగా. ఆయన వెళ్ళిన విమానమే ఎందుకు వెళ్ళాలి? ఇంకో విమానంలో వెళ్ళొచ్చుగా. ఆయన వెళ్ళిన రైల్లోనే ఎందుకు వెళ్ళాలి? ఇంకో రైల్లో వెళ్ళొచ్చుగా. ఆయన వెళ్ళిన ఏసీలోనే ఎందుకు వెళ్ళాలి? ఇంకో క్లాసులో వెళ్ళొచ్చుగా. ఇలా ఆలోచించుకోవాలి. అప్పుడు వారితో మనకి సంబంధాలన్నీ బాగుంటాయి. ఇంకొక మాట ముఖ్యమైంది, ఇవన్నిటికంటే కూడా ప్రమాదకరమైంది ముఖ్యమైనది. ఏ యోజ విదగ్ధుడై పలుకు ఒడ్డులకు తగదట్లు సేయగన్. అసలు ఏదైనా ఒక చర్చ వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడతాడో ముందు చూసి తర్వాత మాట్లాడాలి. ఒక్కోసారి యజమానులు కావాలనే పరీక్ష చేయడం కోసం చూడండి, ఉద్యోగస్తులు ఎవరికో పెళ్ళి అవుతుంది. ఆ పెళ్లి పార్టీకి మరి వినోదం అంటే అటు యజమాని పిలుస్తాడు, ఈ ఉద్యోగస్తుడు ఈ పక్క ఉద్యోగస్తుల్ని పిలుస్తాడు, అందరినీ పిలుస్తాడు. అప్పుడు పెళ్లిలో ఇవాళ ఏముందండి, బఫే డిన్నర్లే కదా. ఈ మేనేజర్ గారు కూర్చుంది కోచోటును, గుమాస్తా గారు కూర్చుంది కోచోటును, అంతా నిలబడి భోజనం చేయడమేక. అంత సరదాగా నిలబడతారు. పైగా ఈ ఎండీ గారు ఎలా ఉంటాడంటే సాధారణంగా, రెండయ్యా మీరు అందరూ రండి, నాకు అసలు అందరూ కలిసిపోవడం అలవాటు, నాకు పోజుకోవడం ఇష్టం అంటాడు. కానీ మనం నమ్మకూడదు ఆ విషయం, ఆయనకి ఇష్టమేది. అన్న మాత్రం చేత వెళ్ళి భుజం మీద చేసేయకూడదు, తప్పది. ఉండాలి మంచిది, మీరు అలా ఉంటారు కాబట్టి మాకు ఇష్టం అండి అనాలి. పక్కన మన జాగ్రత్తలో మనం ఉండాలి. అలా నిలబడి సరదాగా తింటున్నప్పుడు ముఖ్యంగా ఏదైనా చర్చలు అంటది, స్టేట్ విడిపోయింది కదా, ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర రెండు వేరయ్యాయి కదా, ఏంటి అసలు ఎలా ఉందంటారు పరిపాలన అంటాడు. తొందరపడి మాట తోలకూడదు, ఆయన చెప్పను బాధ. ఏంటండి దరిద్రం అని మొదలెట్టారు, ఏంటి మా వాళ్ళని అంటావేంటి అంటారు. వెంటనే కంపెనీ అయింది, వాళ్ళ ప్రాంతం ఏమిటి, వాళ్ళకి ఏ ముఖ్యమంత్రి గారి అంటే ఇష్టం, వాడు ఏ పరిపాలన అంటే ఇష్టం చూసుకుని మనం మాట్లాడాలి. అందుకే ముందు మాకేం తెలుస్తాయండి పెద్దవాళ్ళు మీరు చెప్పాలనాలి. ఆయన చెప్తాడు ఆయన విషయం, చెప్పాక నిజమేనండి బలివారే నిజమే అనాలి, అవునన్నా కాకపోయినా అంతే. అదే విదగ్ధుడై పలుకు, ఆయన ఏ రకమైన వైదగ్ధ్యం అంటే బ్రతుకు తెరువు నడవడానికి అవసరమైనటువంటి తెలివితేటలు కలిగి ఉండడం. అదేమి మళ్ళీ మాయ కాదు, మోసం కాదు, అలాగని పెద్ద నిజాయితీ కాదు, విదగ్ధత అంటారు. విదగ్ధత అంటే ఆ సమయానికి తగినట్టుగా తెలివితేటలతో మాట్లాడటం, అలా ఉంటుంది, అది విదగ్ధత. ఆ విదగ్ధత ఆయన ముందు మాట్లాడినిచ్చి అప్పుడు మాట్లాడాలి. రాజగృహంబు కంటే అభిరామముగా ఇలుగట్టగూడదు, ఏ యోజ రూపాలుడ ఆకృతికి ఒప్పగు వేషములాచరించు, ఏ యోజ విహారముల్ సలుపనులమునంగడు వేట్కసేయు, ఏ యోజ విదగ్ధుడై పలుకును ఒడ్డులకు తగదట్లు చేయగన్. యజమాని చేసినట్టుగా మీరు అనుకరించకండి, యజమానుని వేష భాషా భూషణాల్లో అనుకరించకండి, మీ స్థాయిలో మీరు ఉండండి, అప్పుడు మీకు చక్కగా ఉంటుంది ఉద్యోగం. ఎంత అవసరమైన విషయం అండి. మరొక ఆణిముత్యం లాంటి మాటతో, పద్యంతో, శ్లోకంతో కలుద్దాం. అంతవరకు ఈరోజు మనం ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఒక్కొక్కసారి ప్రాణాంతకమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. దాన్ని పరిష్కరించడం ఎలాగా, ఎదుర్కోవడం ఎలాగా, మన ఉద్యోగాన్ని కాపాడుకోవడం ఎలాగా, యజమానితో సంబంధాన్ని కాపాడుకోవడం ఎలాగా చెప్పుకుంటాం. దీనికి మంచి ఉదాహరణ నాచన సోమన అనే కవి రచించిన ఉత్తర హరివంశం అనే కావ్యంలో ఉంది. ఈయన క్రీస్తు శకం 15వ శతాబ్దం వాడు, శ్రీనాథునికి కొంచెం అటు ఇటుగా ఉండే మనిషి, మహాకవి. విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి వారు ఈయన్ని ఒకడు నాచన సోమన ఉక్కి ఉండు అన్నారు. అసలు అలాంటి వాడు లేడండి ఆంధ్ర సాహిత్యంలో అన్నది, ఉక్కి ఉండు. ఇంక ఇంత బలమైన కవి కనపడ్డారు. ఎందుకంటే ఒక్కొక్క కవిలో ఒక్కో గుణం ఉంటుంది. నాచన సోమలో సకల గుణ సనాథ, నవీన గుణ సనాథ నాచన సోమనాథ. అతని కవిత్వంలో ఒక కొత్త మెరుపు ఉంటుంది. నవీన గుణ సనాథుడు నాచన సోమనాథుడు అన్నారు. అతని కవిత్వం విందాం. ఉత్తర హరివంశం కావ్యంలో ఒక చిత్రమైన ఘట్టం ఉంటుంది. శ్రీకృష్ణుడు ఒకరోజు పొద్దున్న దేవతార్చనలో కూర్చుంటాడు. శ్రీకృష్ణుడు కూడా దేవతార్చన చేస్తాడా అనకండి, శివుణ్ణి అర్చించేవాడు. శ్రీకృష్ణుడు శివభక్తుడు, రోజు శివార్చన చేసేవాడు. కూర్చున్నాడు. ఈ నిష్ఠలో ఉండగా బయట ఒక బ్రాహ్మణుడు వచ్చి ఉన్నాడు అని తెలిసింది. ఆయన వచ్చి కూర్చున్నాడు. ఈయనకేదో కొంచెం దృష్టి అలా ఉండి చూశాడు, కానీ కదలకూడదు. ఈ నిష్ఠలోంచి ఈయన కదలకపోయేసరికి కాసేపటికి అర్జునుడు వచ్చాడు. సరే పూజ అయింది, లేచాడు. లేచేసరికి అర్జునుడు వచ్చి, బావా మీ గురువుగారు ఉన్నారు కదా సాందీప్ అని, ఆయన కుమారుడు చనిపోయాడు, ఏమిటో ఇప్పటికి 6 చనిపోయారు, ఆయనకి పుట్టిన కుమారుడు అలా చనిపోతున్నాడు, ఆయనకి చాలా బాధగా ఉంది. వాళ్ళ ఆవిడ శోకం పట్టలేవు, ఇంకా నాకేం కర్మ ఇది, నా ఎప్పుడు చేసిన పాపం ఇది, పుట్టిన బిడ్డ పుట్టినట్టు చచ్చిపోతున్నారు, ఎలాగంటున్నారు అని అంటే శ్రీకృష్ణునికి ఒక్కసారి ధర్మావేశం వచ్చింది, గురుభక్తి. అర్జున మా గురువుకి చెప్పు,
బహుశా మొన్న వచ్చిన వారు ఆయన అయి ఉంటారు. నేను పూజలో ఉండడం వల్ల పాపం వెళ్ళిపోయారు, ఎంత తప్పు. అందుకని చెప్పు, ఈసారి గర్భగృహం దగ్గర నువ్వు ఉండు, స్వయంగా నేను చెబుతున్నాను నీకు, ప్రసూతి గృహం దగ్గర నువ్వు ఉండు, ఆ బిడ్డ చనిపోకుండా చూడు అన్నాడు. అర్జునుడు వెళ్ళాడు శ్రీకృష్ణుని ఆజ్ఞ ప్రకారం. ప్రసూతి గృహం దగ్గరే కూర్చున్నాడు. బిడ్డ పుట్టాడు, క్యారమన్నాడు. ఈయన ఆనందించాడు. చూద్దామని లోపలికి వెళ్ళాడు, చనిపోయాడు. అర్జునుడికి ఒళ్ళంతా గంగవీరులెత్తిపోయింది. ఇదేమిటిది? పరిగెత్తుకుంటూ కృష్ణుడి దగ్గరకు వచ్చాడు. బావా ఎలా జరిగింది, ఎలా జరిగింది? ఓహో, యమధర్మరాజు మన అతిక్రమించే స్థితిలోకి వచ్చాడనమాట. చూద్దాం, రథం తీ అన్నాడు. శైబ్య సుగ్రీవ వలాహక మేఘపుష్పాదులు, నాలుగు గుర్రాలు, శైబ్యం సుగ్రీవం వలాహకం మేఘపుష్పం, శ్రీకృష్ణుడు రథానికి గుర్రాలు ఇవి. దారుకుడు సారథి సామాన్యంగా, కానీ దారుకుడిని వద్దని చెప్పాడు. ఇవాళ ప్రత్యేకమైన పనయ్యా, నువ్వు పనికిరావు. ఒక్కోసారి యజమాని చూడండి, డ్రైవర్ని తప్పుకోమని ఆయన కూర్చుంటాడు, నువ్వు తప్పుకోరానికి తెలియదు అంటాడు అని అర్జునుడు కూర్చోబెట్టాడు సారథ్యంలో. మనకి అర్జునుడు రథానికి కృష్ణుడు సారథ్యం చేయడం తెలుసు, కానీ ఇప్పుడు కృష్ణుడు రథానికి అర్జునుడు సారథి, ఇది విశేషం. బయలుదేరేతారు. పోనీ రథం పోనీ, ఎక్కడికి ఎడతాడో బిడ్డ నేను చూస్తాను. 7 పైలోకాలు 7 కింద లోకాల్లో ఎక్కడున్నా సరే మా గురువుగారు అబ్బాయిని బతికించి తీరవలసిందే. ఆయన నా ఇంటికి రావడం ఏంటి అసలు? గురువు ఇంటికి నేను వెళ్ళాలి, కానీ గురువు నా ఇంటికి వచ్చారంటే నాకే అవమానం. కృష్ణుడు చూడండి ఎంత వినయమో, అదే సమయంలో ఎంత ఆత్మాభిమానమో, ఎంత ఆత్మవిశ్వాసం. బయలుదేరాడు. ఆ రథం లోకాలోక పర్వతాన్ని దాటిందండి. లోకాలోక పర్వతం అంటే ఈ భూమండలం మీద మనం ఒక కొసలో నిలబడి సాయంత్రం వేళ చూస్తుంటే సూర్యాస్తమయం కనపడుతుంది. అదే లోకాలోక పర్వతం. ఎక్కడ దిక్కులు 2 కలుస్తాయో దాన్ని లోకాలోకము అంటారు. లోక అలోకము, ఇంకా లోకం ఆ తర్వాత కనపడదు కాబట్టి లోక అలోకం. అది పర్వతం కాదు నిజానికి, దాన్నే చక్రవాళం అని కూడా అంటారు. అంటే గుండ్రంగా ఉండేటువంటి చక్రవాళం. భూమి గుండ్రంగా ఉందని ఒకళ్ళు చెప్పక్కల, పూర్వం వాళ్ళే చెప్పారు, అందుకే చక్రవాళం అన్నారు. ఈ భూమండలం అనేటువంటి చక్రానికి అది సరిహద్దు. లోక అలోకము, ఇక ఆ తర్వాత లోకాలు కనపడవు. అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ వరకు ఎక్కడా ఈ శిశువు ప్రాణం కనపడాల. అప్పుడు వెంటనే అక్కడ సముద్రం అడ్డం వచ్చింది. మరి భూమి చివర సముద్రం ఉంటుందిగా. సముద్రం దాటి పాతాళానికి వెళ్ళాలి, యమలోకానికి వెళ్ళాలి. అక్కడ కానీ ఈ శిశువు ప్రాణం దొరకదు. ఆ ప్రాణం కూడా ఈ శరీరం ఇక్కడ ఉండగా పట్టుకురావాలి. దీన్ని దహనం చేసాక పట్టుకొస్తే ఉపయోగం లేదు, క్షణాల మీద జరగాలి పని. అందుకని బ్రహ్మాండమైన రథం వేసుకుని బయలుదేరారు. వాయువేగం కాదు, మనోవేగంతో నడుస్తుంది రథం. ఆ స్థితిలో కృష్ణార్జునుల యొక్క రథం, అర్జునుడు సారథిగా, కృష్ణుడు రథికుడుగా ఉన్న రథం సముద్రం దాటాలి. వెంటనే శ్రీకృష్ణుడు అక్కడ ఉండి, దారి ఈ సముద్రం, లేకపోతే ఏం చేస్తారో నాకే తెలియదు అన్నాడు. సరిగ్గా రామావతార ఘట్టం గుర్తు చేసుకోండి. వారధి కట్టవలసి వస్తే కట్టాలనే ఆలోచన రాకముందు సముద్రాన్ని దారిమ్మని అడిగాడు రాముడు. సముద్రం దారివ్వలేదు, తపస్సు చేశాడు, అయినా రాలేదు. చివరికి అస్త్రం తీశాడు. అప్పుడు సముద్రుడు వచ్చి కాళ్ళ మీద పడి, ప్రభు దారిస్తే ఎలాగా? వారధి కట్టుకోండి, దారిస్తే అందరూ వెళ్ళిపోతారు, వారధి కట్టుకోండి, ఆ రాళ్ళన్నీ తేలేలా నేను చూస్తాను, మీ పని ముగించుకోండి, తర్వాత ఆ వారధి తొలగించండి అంటే రాముడు అర్థం చేసుకుని వారధి కట్టాడు. ఇప్పుడు కృష్ణుడు రాముడి కంటే శక్తిమంతుడైన దైవం. ఎందుకంటే అంత శక్తి అవసరం. త్రేతాయుగంలో పావలా చెడ్డ ఉంటుంది, ముప్పావలా మంచి ఉంటుంది. ద్వాపరయుగంలో 1/2 రూపాయి చెడ్డ, 1/2 రూపాయి మించి. అందుకని దేవుడు ఇంకా శక్తిమంతుడు కావాలి ఇక్కడ. కలియుగంలో వెంకటేశ్వర స్వామి, ఎందుకంటే ముప్పావలా అధర్మమే, పావలాయే ధర్మం. అందుకని మొట్టిగా వేయాలంటే వెంకటేశ్వర స్వామి ఉండాలి. ఇప్పుడు శివుడు రాముడు చాలా మామూలు సాత్వికమైన దేవుళ్ళు, పనికిరారు, లాభం లేదు పాపం. అపకారం చేయడం వాళ్ళకి తెలియదు. వెంకటేశ్వర స్వామి అలా కాదు, దెబ్బ ఏదైనా మొక్కుకుని తేడా వస్తే శుభ్రంగా వేసేస్తాడు. పిల్లకి జ్వరం వచ్చింది కదా అని మొక్కుకుని 1000 రూపాయలు హుండీలో వేస్తామమ్మా అంటే వేసేయాలి, నెలనాళ్ళకి వెళ్ళిపోవాలి. వెళ్ళలేదనుకోండి ఆయన ఏమండో ఇంకాస్త జ్వరం పెరిగేలా చేస్తాడంతే. దాంతో ఆడదానికి కంగారు అయిపోయి మొగాన్ని పీకేస్తుంది. వద్దంటే వెళ్ళదు, నువ్వు నెల అయిపోయింది, 7 కొండల వాడు అసలే వడ్డీ కాసులు వాడు చెప్పి 1000కి 2000 మొక్కేస్తున్నాడు, అదే వడ్డీ. చచ్చినట్టు ఇద్దరు కలిసి వెళ్ళి రిజర్వేషన్ లేకపోయినా సరే జనరల్ బోగీలో వెళ్ళి 2000 వేసి వస్తారు. అంచేది ఈ యుగానికి తగిన దేవుడు వెంకటేశ్వరం. సాత్వికం పనికిరాదు ఇక్కడ. అందుకని కృష్ణుడు కూడా ద్వాపరయుగంలో చాలా శక్తి ప్రదర్శించి దారిస్తావా లేదా అన్నాడు. వెంటనే సముద్రుడు వచ్చాడు. ఇప్పుడు యజమాని కృష్ణుడు ఒక తప్పుడు పని చెబుతున్నాడు అవసరార్థం. గురువుగారు అవసరం కావచ్చు, కానీ ప్రకృతి నియమానికి విరుద్ధం కదా. ఈ సముద్రుడు ఈ చెప్పిన పని చేయకూడదు, తప్పించుకోవాలి, కానీ ఎదిరిస్తే కృష్ణుడికి కోపం వస్తుంది. ఎంత తెలివిగా మాట్లాడాడో చూడండి. అప్పుడు పద్యం రాస్తున్నాడు నాచన సోమన ఉత్తర హరవింశంలో. నావుడు కంసవైరికి ప్రణామము చేసి పయోధి ఇట్లను దేవ భవన్ నియోగమున తేకువ తప్పి ఒకండు నాపయన్ పోవగలేడు కాల్లడ
దేవ భవన్ నియోగమున చేకువ తప్పి ఒకండు నాపయిన్ పోవగలేడు కాళ్ళడ విభుండవు నీవు చనంగ అంతయున్ త్రోవయగున్ విభుండవు నీవు చనంగ అంతయున్ త్రోవయగున్ సమాశ్రితుడు దూలిన నెవ్వగ నీకు బుట్టదే సమాశ్రితుడు తోలిన నెవ్వగ నీకు బుట్టదే. యజమాని ఏదైనా చెయ్యకూడని పని చెప్పినప్పుడు, అవినీతిపరమైన పని చెప్పినప్పుడు తప్పించుకునే ఉపాయం ఇది. వీళ్ళ ఎంత అవసరమండి? ఎవరో కొంతమంది రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు చెప్పిన సంతకాలు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం వల్ల ఈవేళ ఐఏఎస్ ఆఫీసర్లు జైల్లో ఉండి ఎంత బాధపడుతున్నారు. అని పెట్టకుండా తప్పించుకో. మరి పెట్టకపోతే కుదరదు, ఉద్యోగం పోతుంది, లేకపోతే బదిలీ చేస్తారు. తప్పించుకో, బదిలీ అయినా పర్వాలా, బదిలీయే కదా, ఉద్యోగం తీసేయారు కదా. పోనీ అంత ప్రమాదం వచ్చింది. తప్పించుకునే ఉపాయం ఏమిటంటే ఇది. పయోధి ప్రణామము చేసి నమస్కారం చేసి ఇలా అంటున్నట్ట, కృష్ణ నువ్వు దేవదేవుడివి, అనంత పద్మనాభుడివి, నువ్వు తలుచుకుంటే కానిదేముంది, సహస్రనామాలు ఉన్నాయి నీకు అని ముందు కీర్తించాడు. కీర్తించేసరికి కొంచెం ఎవరన్నా మరి పొగడ్త చెవిటివాడు కూడా వినపడుతుంది. మామూలు మాటలు వినపడవు కానీ పొగడ్త చెవిటివాడు కూడా వినపడుతుంది. ఏమిటో అన్నారో సార్ అని అంటాడు. పొగడ్త అంత గొప్పది. అందుకే మరి దేవుడు మాత్రం లొంగడా స్తోత్రం కాస్త మెత్తబడ్డాడు. ఆ కోపం తగ్గింది. ఇక్కడ గురువుగారి పుత్రులు 6 చనిపోయారన్నా సరే కోపం వచ్చింది. మామూలుగా కృష్ణుడికి అంత కోపం రాదు, కానీ వచ్చింది గురువు గురించి. ఏమిటి ఇప్పుడు ఇంతకీ ఏమంటే కొంచెం మెత్తపడ్డాడు కాస్త. అది స్తోత్రం ద్వారా కాస్త తగ్గించి అప్పుడు అన్నాడు, ఇంతవరకు సముద్రం మీద కాళ్లతో నడిచిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎంత కష్టం, సముద్రం మీద కాళ్లతో నడుస్తామా, పడవ మీద పెడతాం. అదే మహాకవి కాళోజీ నారాయణరావు గారు అంటాడు, సందర్భం వచ్చింది కూడా చెప్పుకోవాలి, కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటొచ్చు కానీ కళ్ళు తడవకుండా సంసారాన్ని దాటలేమన్నాడు. ఎంత గొప్ప మాట. ఇంతమంది కుటుంబాలు నిర్వహించుకుంటున్న వాళ్ళు ఉన్నాం, ఎప్పుడూ కన్నీళ్లు పెట్టకుండా తప్పిందా అండి ఎవరికైనా? తప్పుతుందా అండి? సాధ్యమా అది? అలాగే ఇక్కడ సముద్రుడు ఏమంటున్నాడంటే, ప్రభు నీ ఆజ్ఞ వల్ల, నువ్వు పురుషోత్తముడివి కావడం వల్ల, పురుష సూక్తంలో చెప్పిన ఏతావానస్య మహిమ అనేటువంటి మహిమ వల్ల ఇంతవరకు సముద్రం మీద కాళ్లతో నడిచిన వాడు లేడు, తీకువ తప్పి పోవగలేడు కాల్నడ. ఎవ్వరూ ఇంతవరకు వెళ్ళ. కానీ ఆమె ఏమంటున్నాడు ఆ మాట చూడండి, దేవభవన్ నియోగమన. ఎప్పుడు యజమానితో మాట్లాడేటప్పుడు ఈ మాట భవన్ నియోగమన. ఏమిటి భవన్ నియోగం అంటే? మనం చూడండి అప్పుడప్పుడు యజమాని ఏదైనా అడిగితే మీకు తెలవంది కాదు కానండి ఇదండి అని చెబుతాను. నిజానికి తెలవదు కాబట్టి మన అడిగాడు. కానీ ఎలా చెప్పాలంటే మీకు తెలవంది ఏముందండి అని చెప్పాలి. అంతేగాని మీకు తెలవదా అండి, చాలా విషయాలు మీకు తెలియవండి, నేను చెప్తాను వినండి అంటే చెప్పింది వింటాడు, మన్నాడు ఉద్యోగం ఉండదు. నాకు తెలియదు, వీడు చెబుతాడు ఇక్కడ అని తీసేయండి అంటాడు. ఎప్పుడు యజమానితో అలా మాట్లాడకూడదు. ఆయనకి అన్నీ తెలుసునని మనం అనుకుంటున్నట్టుగానే మాట్లాడాలి. ఆయనకి ఏమీ తెలియకపోయినా సరే, ఆయన అందంగా లేకపోయినా సరే, అసలు ఆ లుక్కే వేరు సార్. అలా మీ సొమ్మేం పోయింది, ఆయన అందంగా ఉండలేదు, వాళ్ళ ఆవిడ చూసుకుంటుంది, మనకెందుకు ఆ విషయం? లౌక్యం ఇదే అబద్ధాలు కాదు. లౌక్యం అంటే ఏమిటి? మోసం కాదండి. లౌక్యం అంటే మోసం కాదు, పొరపాటు. లోకానికి అనుగుణంగా మాట్లాడడం. మన ఉద్యోగం మనకి నడవాలి, అలా మాట్లాడుకో. అలా చెప్తున్నాడు. మీరే నియమించారు కదండి, కృష్ణుడు నియమించాడు, విష్ణువు నియమించాడు, శివుడు నియమించాడు. ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేస్తారేమిటి? కానీ ఏమన్నాడు, మీ వల్లే మీరే పెట్టారు కదండి నిబంధనలు, సముద్రం మీద ఎవరో కాళ్ళతో నడవకూడదని. మరి ఇప్పుడు మీరు రథం ఎక్కడ పెట్టేసి ఆయన ఏమంటున్నాడు, రథం ఎక్కడ పెడతాట, నడుస్తాట, దారి వాళ్ళట, మళ్ళీ వచ్చేస్తాట. ఎందుకని కృష్ణుడు ఇలా ఎందుకంటాడంటే, ఈయన చిన్నప్పుడు వసుదేవుడు తీసుకెడుతుంటే యమునా అనేది దారి ఇచ్చింది, అది లోకువ. యమునా అనేది ఇచ్చింది, నువ్వు ఎందుకు ఇవ్వాలి? అందుకే అందరూ ఇస్తారు, మరి అన్ని చోట్ల జరుగుతుందా? అందుకే మీకు దారి ఇచ్చేస్తాం. విభుండవు నీవు చనంగా అంతయున్ త్రోవయగు. నువ్వు వెళితే మరి ఆ దారి ఏమవుతుంది? నువ్వు వచ్చే వరకు తెరుచుంచమని చెబుతున్నావు. మన న్యాయమేనా? ఇటువైపు సముద్రం అటువైపు సముద్రం ఉంటే భూమి మధ్యలోకి వచ్చేస్తే పరిస్థితి ఏమవుతుంది? భూకంపం వచ్చేదా, గొడవ అయిపోదా, సంక్షోభం అయిపోదా? ఇంకోటి స్వామి, అప్పుడు నువ్వే కదా మళ్ళీ పరిష్కరించుకోవాలన్నాడు. ఇది తప్పుకునే విధానం. సమాశ్రితుడు తూలిన నెవ్వగా నీకు బుట్టది. నిన్ను ఆశ్రయించుకుని ఉన్నాను నేను దెబ్బతింటే నువ్వు దెబ్బతిన్నట్లు కాదా? ఈ మాట యజమానిని ఎప్పుడు కరిగిస్తుందండి. తండ్రిని కరిగిస్తుంది, స్నేహితుడిని కరిగిస్తుంది. మనకంటే పెద్దవాళ్ళతో వ్యవహరించేటప్పుడు, గురువులతోటి, తండ్రితోటి, యజమానితోటి వ్యవహరించేటప్పుడు ఈ మాట వాడాలి. నాన్నగారు నేను దెబ్బతింటే మీరు దెబ్బతిన్నట్టు కదా. అలాగే యజమానితో, ఏమండి మీ దగ్గర పనిచేసే ఉద్యోగిని నాకు అవమానం జరిగితే అది మీకు కాదండి, అలా పని జరిగిపోతుంది. అంటే ఇది నా గౌరవం కోసం నేను పాకులాడట్లా, మీ గౌరవం కోసం పాకులాడుతున్నాను అనే మాట రావాలి ఎప్పుడు యజమాని దగ్గర. ఎప్పుడు ఆర్థికంగా, శక్తిపరంగా మనకంటే అధికుడైన వాడి దగ్గర కాస్త తగ్గి మాట్లాడడమే మంచిది. ఒక్కటే సామెత అండి తెలుగులో, వేలు వంచందే వెన్నైనా రాదంటారు.
వెన్న ఎంత మెత్తగా ఉంటుందండి. దాన్ని తీయడానికి ఏమి ఇనప గొలుసు ఇనప గొట్టాలు అక్కర్లేదు, చెంచాలు అక్కర్లేదు. అరటిపండు అరవడానికి ఇనప గోళ్ళు అక్కర్లేదు. కానీ మీరు గమనించండి, వెన్నపూస తీయాలంటే వేలు వంగాలి. వెన్న గిన్నెలో పెట్టారండి, తినమన్నారు. తెలివైన వాడు ఏం చేస్తాడు, ఇలా వేలులా ఉంచి ఆ వేలుతో ఇలా వెన్న తీస్తాడు, ఆ తింటాడు. చక్కగా ఇంత ముద్ద వచ్చింది చాలు. వెన్న అంత మెత్తటి వెన్న తీయాలంటే వేలు వంగాలి. అందుకే వేలు వంగందే వెన్నైనా రాదు. మరి యజమాని వంగాలంటే మనం కాస్త వంగకపోతే అలాగా, మనం వంగకుండా ఎలా వంగుతారండి ఎవరైనా? అందుకే కాస్త వంగి మాట్లాడాడు. నేను ఇలాంటి పని చేస్తే మీకే అప్రతిష్ట అన్నాడు. అప్పుడు వెంటనే కృష్ణుని అనుగ్రహించి, నీకు ఆ గొడవ రాకుండా చూస్తాను, మేము ఇలా వెళ్ళగానే ఈ మార్గాన్ని మూసేయన్నాడు. కావలసింది అదే ఆయనకి. మేము ఇలా వెళతాం, ఆ మార్గాన్ని మూసి. కృష్ణార్జునులు ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. లేదు రథం మీద వెళ్ళారు, పోనీ అలా నీటి మీద కూడా వెళ్ళగలిగిన రథాలు అవి వెళ్ళారు. వెంటనే దారి మూత అయిపోయింది. వెంటనే మూసుకుపోయింది. మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడో తెరిచారు, అయిపోయింది. గురువుగారు అబ్బాయిని బతికించి ఆ ప్రాణాలను తీసుకుని మొత్తం మీద సాందీపుని కొడుకుని బతికించాడు. కృష్ణుడికి పని జరిగింది, సముద్రుడికి తన ఉద్యోగం బాధ్యత నిలబడింది. యజమాని దగ్గర ఎంత తెలివితేటలుగా మనం మాట్లాడాలి. మరొక ఆణిముత్యం లాంటి పద్యంతో మనం 23 గంటల